Really, today is I'm remembering one word, that is compatibility. So adaptability and compatibility are the two eyes like words which converts the student's career or a faculty career. సో మురళి గారు ఈరోజు కంపాటబుల్ గా మన నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ సందర్భంగా, అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్పాను మురళి గారి గురించి ప్రొఫైల్. సో అంత స్ట్రాంగ్ అంటే క్యూములేటివ్ గా ఒక ప్రయాణంలో అంత మంచి ప్రొఫైల్ కలిగి ఉన్నందుకు నిజంగానే అభినందిస్తూ, మీరందరూ విన్నారు వారు ఎందుకు దాన్ని ఎక్కువ ఫోకస్ చెప్తున్నారు అంటే, మిగతా ఇదేం సిలబస్ కాదు, సబ్జెక్ట్ ఓరియంటెడ్ వెబినార్ కాదు సార్. ఇది పూర్తిగా ఎలా జీవితంలో అంటే సొసైటీలో కాంపిటీషన్ లో ఎమర్జ్ అవ్వాలన్నదే కదా మీ అభిప్రాయం. అంటే హౌ టు ఎమర్జ్ యంగ్ బడ్డింగ్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్, హౌ టు ఎమర్జ్, హౌ టు గెట్ కంపాటబిలిటీ. ఇప్పుడు ఒక్కసారిగా ఈ రోజు మురళి గారు మాట్లాడుతున్నారంటే ఇది ఏదో ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చింది కాదు. ఇట్స్ ఏ లాంగ్ జర్నీ. 40 years అండి. 40 years శ్రీరాములు గారు, 40 years ఇవి. Yes. So that itself is proving triple S formula, that is S cubed formula. Success speaks to the society. So the same thing Murli sir life also. సో వారి జీవితంలో ఉన్న అనుభవాలను మనం షేర్ చేసుకున్నారు. మొత్తం మీద ఎవరైనా మనం సస్టైన్ అవ్వాలన్నా కొన్ని హర్డిల్స్ ఖచ్చితంగా ఉంటాయి. సో రెజల్యూషన్స్ ఏమంటే, హర్డిల్స్ ఉంటాయి, కన్స్ట్రైన్స్ ఉంటాయి, కానీ వాటిని తట్టుకునే రెసిస్టెన్స్ పవర్ ను పెంచుకొని మీరు అంతిమంగా మీరు అనుకున్న గోల్స్ కి రీచ్ కావాలి. ఇది నంబర్ 1 మురళి గారు చెప్పేది. నంబర్ 2, సార్తో మేము ఇక్కడ కొంచెం డిఫర్ అయ్యేది ఏమంటే, మార్పు రాదు అన్నది మేమైతే నిరాశావాదంలో లేం సార్, ఆశావాదంతో ఉన్నాం. ఆప్టిమిస్టిక్ టెండెన్సీ. చేంజ్ ఈజ్ ఏ న్యాచురల్ ఫినామినా వేర్ రిఫార్మ్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. బట్ స్పోర్ట్స్ లో చాలా తక్కువ రిఫార్మ్స్ ఉన్నాయి. అయితే రిఫార్మ్స్ ను మైక్రో లెవెల్లో చేయొచ్చు, మ్యాక్రో లెవెల్లో చేయొచ్చు. మ్యాక్రో లెవెల్లో మనం చేయలేము, అది పాలసీ మ్యాటర్ దేశవ్యాప్తంగా. మైక్రో లెవెల్లో సార్ను నేను మధ్యలో కొంచెం ఇంటరప్ట్ అయ్యి రిక్వెస్ట్ చేసింది, ఫ్యూచర్ విజన్ అబౌట్ స్పోర్ట్స్. బికాస్ ఆయన మంచి రెస్పెక్టబుల్ పొజిషన్ లో ఉన్నారు ప్రిన్సిపల్ గా. భవిష్యత్తులో వారు రిజిస్ట్రార్, వీసీ లాంటి పదవులకు కూడా వెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా, ఎందుకంటే మన స్పోర్ట్స్ పర్సన్స్ అంత స్థాయికి వెళ్తే డెఫినెట్ గా అందరికీ జస్టిస్ జరుగుతుందన్న ఒక ఆశ తప్ప మాకు వ్యక్తిగతంగా ఎలాంటి ఈక్వెషన్స్ లేవు. బట్ వీఆర్ విషింగ్ అండ్ వీఆర్ విత్ హోల్ హార్టెడ్లీ వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ పొజిషన్స్ ప్రాస్పెక్టివ్లీ. అప్పుడు నేను అడుగుతున్నది ఏమంటే, ఉదాహరణకు మురళి గారిని ఫ్యూచర్ లో మీ విజన్ ఏంటి స్పోర్ట్స్ పైన అని అడిగినప్పుడు, ఎస్వి యూనివర్సిటీలో మాదొక రిక్వెస్ట్ ఈ సందర్భంలో. ఈ వెబినార్ నిజంగా చేయటం వల్ల మెయిన్ పర్పస్ ఏమంటే, పెద్ద మార్పులు తెస్తామనే అతి ఆశ లేదు, అలానే ఏమి జరగదని నిరాశ లేదు. ఏం జరగబోతుందంటే, ఒక మంచి ఎక్స్ట్రాడినరీ స్పోర్ట్స్ పర్సన్స్ ని అవార్డ్స్ ఇచ్చి బాధ్యతను పెంచడం వల్ల వాళ్ళు ఇంకా డెవలప్ అవుతారు. ఒకటి, ఈ సందర్భంలో మనలాంటి పెద్దవాళ్ళు మాట్లాడితే, ఈ వీడియో ద్వారా చాలా మంది యంగ్ గవర్నమెంట్ స్కూల్స్ కు తీసుకెళ్తాం. ఈ వీడియోను తీసుకెళ్ళినప్పుడు అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు, ఇప్పుడు నరసింహం గారు ఒక ఎగ్జాంపుల్ వాళ్ళకి, అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో నుంచి ఎంత కష్టపడి పైకి వచ్చారు గేమ్స్ ద్వారా అనేది. నేను ఒక గవర్నమెంట్ స్కూల్లో స్టూడెంట్, మీరు ఒక క్యాంపస్ స్కూల్ స్టూడెంట్. సో ఇలా అవుతే మనం ఏమవుతామంటే వాళ్ళకి ఎగ్జాంపుల్ గా తయారవుతాం సార్. సో లాస్ట్ చివరిగా ఎస్వి యూనివర్సిటీలో టెన్నిస్ 2 కోర్టులు ఉన్నాయి. ఆల్ ఇండియా లెవెల్లో ఎస్వి యూనివర్సిటీ టీము రన్నర్స్ ప్లేస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తర్వాత ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ టోర్నమెంట్ లో ఎస్వి యూనివర్సిటీ ప్లేయర్ క్యాప్టెన్ సమ్ రెడ్డి, సో అతను అక్కడ ప్లేయర్ గా కూడా వెళ్ళడం జరిగింది. కనుక మేమందరం రిక్వెస్ట్ చేసేదంటే సార్, డాక్టర్ శివశంకర్ రెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉన్నారు, ఆయన టెన్నిస్ ప్లేయరే. మీరిద్దరు కలిసి ఎస్వి యూనివర్సిటీలో ఉన్న 2 టెన్నిస్ కోర్ట్లను సింథటిక్ కోర్ట్స్ గా తయారు చేయాలన్న ఒక ఆల్రెడీ రెజల్యూషన్ ని అమల్లోకి తీసుకొచ్చి నెక్స్ట్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఆ టెన్నిస్ కోర్ట్ లోనే, ఎందుకంటే కరోనా సిచ్యువేషన్ పోతుంది కాబట్టి ఆ టెన్నిస్ కోర్ట్స్ లోనే జరుపుదామనే ఒక ఆప్టిమిస్టిక్ టెండెన్సీతో మీ ముందుకు తీసుకొస్తున్నాం సార్. ఖచ్చితంగా మీరిద్దరు కలిసి అది చేస్తారని ఆశిస్తున్నాం. ఒకవేళ అది అయిందా, నేను కూడా వస్తలే శ్రీరాములు. ఓకే, మా యూనివర్సిటీ కదా,
మీరు ప్రోడక్ట్ ఆఫ్ ఎస్ యూనివర్సిటీ. సో ఈ విధంగా ఈ రోజు జరిగిన వెబినార్ వలన సార్ మురళి గారిని ఈ విధంగా పిలవడం, నరసింహం గారు ఉండడం వల్ల అది సక్సెస్ అయిందంటే కొంత మేరకు మనము ఈ వెబినార్ అవుట్పుట్ వచ్చిందనే అనుకుంటాం. ఎనీవే విల్ కంటిన్యూ అవర్ జర్నీ ఫర్ ఎ పర్పస్. థ్యాంక్ యూ మురళి గారు, మీరు భవిష్యత్తులో ఇంకా మంచి పదవిలోకి వెళ్ళాలని కోరుకుంటూ తర్వాత ఓకే టీచర్ ఈజ్ ఎ బేసిక్ ఆల్రెడీ మీరు ఆ స్థాయి దాటారు డెఫినెట్ గా. అయితే సారు దేశంలో అకాడమిక్ స్టాఫ్ కాలేజెస్ కు హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మీద ఫ్యాకల్టీకి ఇచ్చిన ట్రైనింగ్లు వీరు పోయినన్నిగా ఎవరు పోలేదు. చాలా మల్టీ డైమెన్షనల్. అయితే ఈరోజు స్వేచ్ఛగా వారి యొక్క జీవిత ప్రయాణాన్ని మనతో షేర్ చేసుకున్నారు. అంతగా తీసుకోండి, కానీ ఆయన గురించి చెప్పారు అన్నది తీసుకుంటే మీరు నెగటివ్ గా అనుకున్నట్టు. ఆయన జీవితం మనకి ఇన్స్పిరేషన్ గా, మోటివేషన్ గా అవుతుందని తీసుకుంటే అది పాజిటివ్ గా తీసుకున్నట్టు. కాబట్టి పుస్తకాలు చదవడమే కాకుండా నేను స్టూడెంట్స్కి ఏం చెప్తున్నామంటే, జనాన్ని చదవండి. ఎవరి నుంచి మంచిగా ఉంటే వాళ్ళ నుంచి సిలబస్ ను తీసుకున్నట్టుగా మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఇప్పుడు పార్టిసిపెంట్స్ గా గొప్ప గొప్ప వ్యక్తులు కూడా ఉన్నారు. డాక్టర్ ఎల్ఆర్ మోహన్ కుమార్ రెడ్డి, తర్వాత వాళ్ళు యువతరం అనే శ్రీకాళహస్ లో ఎక్సలెంట్ గా చేస్తుందని ఆర్గనైజర్స్ ఉన్నారు, కిషోర్ అని. తర్వాత కలాం ట్రస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇట్లా చాలా మంది ఇక్కడ మనకు జింకా లక్ష్మీనారాయణ గారు ప్రొఫెసర్, వారు రహమాన్ గారికి మిత్రుడు, ప్రతి కార్యక్రమానికి మంచి మారల్ సబ్, ఇట్లాంటి వాళ్ళు కూడా పార్టిసిపెంట్స్ గా ఉన్నారు సార్. సో డెఫినెట్ గా మనందరం కలిసి తిరుపతిలో ఒక మంచి స్థాయి క్రీడాకారులు డెవలప్ కావడానికి ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ, రాజు మీరు అన్నట్టు నిజమైన రేర్ ఇంపార్టెంట్ కోచ్ టు తిరుపతి. డెఫినెట్ గా వాళ్ళ నిఖిల్ కూడా ఈరోజు రాజు గారి కృషి ఫలితంగా అబ్బాయి మంచి పర్ఫార్మెన్స్ సాధించారు కాబట్టి మన మన్ప్రీత్ తో పాటు ఉన్నారు. తర్వాత నేషనల్ లెవెల్లో జూడో, తర్వాత గ్రామీణ ప్రాంతం నుంచి నరసింహం గారి ప్రోత్సాహంతో ఎదిగిన ఒక అమ్మాయి ఉంది. ఇలా కొంతమంది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేద్దాం వాళ్ళ అవార్డ్స్ సెరమనీ. మీన్ వైల్ ఐఎమ్ రిక్వెస్టింగ్ శ్రీ అత్తూరు నాగేశ్వర రెడ్డి గారు, ప్రాజెక్ట్ ఆఫీసర్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. వారి అబ్బాయి అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు అమెరికాలో కూడా, ఇప్పుడు ఇండియాలో ఆడడమే కాకుండా అబ్బాయి ఎక్సలెంట్ బ్యాక్ హ్యాండ్ ప్లేయర్, బ్యాక్ హ్యాండ్ షాట్స్ ఉంటాయి. నేను ఒకసారి చెప్పాను, ఐ హావ్ నెవర్ సీన్ ఎ సింగిల్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ లైక్ దట్. సో మంచి స్టైల్ తో కొడతాడండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, శ్రీరాములు గారు చెప్పారు, ఎస్ నేను ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ మై అటెండర్, ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ మై క్లర్క్, ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఆల్సో. ఫిల్మ్ యాక్టర్స్ అండి, మన ఫిల్మ్ యాక్టర్స్ ఆర్ నాట్ ది రోల్ మోడల్స్ ఫర్ us. I don't say all, కొంతమంది. ఓకే సార్, యాక్చువల్ గా కరెక్ట్ సార్. అబ్బాయి నిజంగా బాబ్జీ ఎంతో కష్టపడి, అబ్బాయికి కొన్ని కోట్ల ఆస్తి ఉన్నా కానీ ఎప్పుడు లగ్జరీస్ లోన్ కాకుండా ఒక యజ్ఞం చేసినట్టుగా ఈ రోజు అమెరికాకి వెళ్ళి అమెరికాలో నేషనల్స్ గెలిచాడు. అది మీకు ఇప్పుడు డిస్ప్లే చేస్తాం. ఇట్లా ఎక్సలెంట్ వాళ్ళు ఉన్నారు. నాగేశ్వర రెడ్డి గారు లైన్ లో ఉంటే ఒక మాట చెప్పాల్సిందిగా గెస్ట్ ఆఫ్ ఆనర్. ఇన్ కేస్ వారు లైన్ లో లేకపోతే వారి భావాన్ని మనము స్వీకరిస్తాం. ఉన్నారా అంకయ్య? నాగేశ్వర రెడ్డి గారు ఓకే. సో నాగేశ్వర రెడ్డి గారు ఆల్రెడీ విషెస్ చెప్పారు. వారు విలేజ్ లో ఉన్నారు. ఆ విలేజ్ లో నెట్వర్క్ లేదని ఫోన్ చేసి చెప్పారు. కనుక మీరందరూ నాగేశ్వర రెడ్డి గారిని, వారు కూడా మంచి టెన్నిస్ ప్లేయర్. సో వాళ్ళ అబ్బాయిని మేము వచ్చినప్పుడు చెప్తాము. థ్యాంక్ యూ సార్ నాగేశ్వర రెడ్డి గారు, మీ యొక్క భావాన్ని, మీ యొక్క విషెస్ ను మేము తీసుకుంటున్నాం. నెక్స్ట్ అంకయ్య, అవార్డ్, వర్చువల్ అవార్డ్ సెరమనీ, నేషనల్ స్పోర్ట్స్ ఎక్సలెన్సీ అవార్డ్స్. నిజంగా ఈ సందర్భంలో మనం అందరము ఒకసారి క్లాప్స్ కొట్టి వాళ్ళందరినీ ఇన్వైట్ చేస్తాం. ఒకసారి అందరు క్లాప్స్ కొట్టాలి. ఫస్ట్ నేషనల్ స్పోర్ట్స్ డే ఇంకా అనౌన్స్ చేస్తుంటాను. బాబ్జీకి సంబంధించిన ఫైల్ ఓపెన్ చేస్తే, అబ్బాయి పేరు బాబ్జీ అంటాం. అయ్యా బాబ్జీ శివ అత్తూరు, అబ్బాయికి సంబంధించింది జస్ట్ కొన్ని గ్లింప్సెస్ ఇస్తున్నాము. నెక్స్ట్ మన్ప్రీత్ రెడీగా ఉండాల్సిందిగా కోరుతున్నాను.
ఇవి చూడండి, అమెరికాలో అబ్బాయి ఇక్కడ ఇండియా నుంచి వెళ్ళి అమెరికాలో కూడా బిఎస్ చేసి ఇప్పుడు ఎంఎస్ చేస్తున్నాడు. అక్కడ చాలా వరకు పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి. అబ్బాయిలో నాకు నచ్చింది ఏమంటే చాలా పట్టుదల ఉంది. లగ్జరియస్ గా తిరుపతిలో కోట్ల రూపాయల ఆశతో ఎంజాయ్ చేయొచ్చు, కానీ ఈ రోజు కూడా చెమట వచ్చి కష్టపడుతున్నాడు. మురళి గారు అన్నట్టుగా అక్కడ కొంచెం రేషియల్ ఫీలింగ్ ఉన్నా కూడా బట్ ఈజ్ ఎమర్జింగ్. హౌ ఓపిక ఉండాలి. మన ఇండియన్స్ కున్న ఓపిక మరి ఎవరికి ఉండదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు భవిష్యత్తు కూడా ఇండియన్స్దే. ఇది మన బాబ్జీకి సంబంధించి వాళ్ళకి అర్లీ మార్నింగ్ అవడం వల్ల అబ్బాయి జాయిన్ అవడానికి ఆల్రెడీ చెప్పాడు, లేకుంటే లైవ్ లో మనకు చెప్పేవారు. బాబ్జీ తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు, వెరీ డైనమిక్. ఆ అబ్బాయి భాగంగా ఫ్లరిష్ అవ్వాలని కోరుకుంటూ తిరిగి తిరుపతికే రావాలని, తిరుపతిని మంచి హబ్, స్పోర్ట్స్ హబ్ గా టెన్నిస్ లో చేయాలని, పెద్ద కోచింగ్ సెంటర్, అకాడమీ పెట్టాలని ఈ సందర్భంగా నెక్స్ట్ ఈ వీడియో చూసిన తర్వాత అయినా అబ్బాయి మైండ్ లో ఈ యొక్క దాన్ని మనం అందరం చెప్తున్నాం. సో ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ని, ఆయనకున్న ఆస్తిని మంచి అకాడమీ వైపుగా తీసుకురావాలని అల్టిమేట్ గా సజెషన్ ఇస్తూ వారిని తయారు చేసిన నాగేశ్వర రెడ్డి గారిని పేరెంట్ గా అభినందిస్తున్నాం. నెక్స్ట్ కంగ్రాచులేషన్స్ బాబ్జీ. శివ అత్తూరు. నెక్స్ట్ అంకయ్య మన్ప్రీత్ సింగ్. మన్ప్రీత్ మింటూ అంటాము. ఈ అబ్బాయి స్టార్టింగ్ ఒక కప్పుతో మీకు ఎంట్రీ ఇస్తున్నాడు మన్ప్రీత్. అయితే మన్ప్రీత్ డిఫరెన్స్ ఏమంటే ఈ అబ్బాయి స్టడీస్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మెన్స్ చూపిస్తూ గేమ్స్ కూడా. మన్ప్రీత్ కాదండి, మన్ప్రీత్ కాదు సార్. యాక్చువల్ నేమ్ ఏం సార్? మన్ప్రీత్ జివిన్. మన్ప్రీత్ జివిన్. హోల్డ్ ఇది నేషనల్ ఛాంపియన్స్ మెన్స్ టెన్నిస్ 2017. బాబ్జీది ఇది, బాబ్జీది ఇది బాబ్. ఓకే అంకయ్య, ఫైల్ చేంజ్ అయింది. ఫైల్ చేంజ్ చేయండి. మన్ప్రీత్ సివిన్ అది పెట్టిన చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఆ రెడ్ టీ షర్ట్ వేసుకున్న స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళ ఫాదర్ పక్కనే ఉన్నారు. ఇది మన్ప్రీత్, హూ ఇస్ పర్సూయింగ్ ఇంజనీరింగ్ ఆల్సో. ఇక్కడ సెకండ్ అండి. వాట్సాప్ దాని పక్కది. ఓకే, ఈస్ కమింగ్ బ్యాక్. దట్స్ అది 2014 అండర్ 14 డబుల్స్ విన్నర్ అండి. హీ వాస్ అరౌండ్ 11 years at that time. అండర్ 14 ఆడిపించాను, 12 లేదంటే 14 ఆడిపించాను. ఇక్కడ కాలిఫోర్నియా, అమెరికానా సార్? డేవిస్ దగ్గర అండి. డేవిస్ 1 hour డ్రైవ్. పక్కన అబ్బాయి శ్రీలంకన్ అబ్బాయి, వీళ్ళిద్దరు పార్ట్నర్స్. ఇది సెమీఫైనల్స్ మ్యాచ్ అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ మోర్ అంకయ్య విత్ రిగార్డ్స్ టు some photos are there, just ఇది ఒకసారి సర్టిఫికెట్ పెడతారండి? ఉంది సార్, పెడతాం. బిఎం మన్ప్రీత్ జివిన్. వెయిట్ ప్లీజ్. థ్యాంక్ యూ అంకుల్. ఓకే. నెక్స్ట్ we'll invite Manpreet for his response next after completion of all awards. అది sure uncle. Okay. Next Ankaya. Yes sir. Next judo by పేరు సాయిరామ్. this బాయ్ భద్రాచలం దగ్గర పాల్వంచ. వీళ్ళ ఫాదర్ అన్నం వెంకటేశ్వర్లోని ఇండియా ర్యాంకింగ్ ప్లేయర్ టెన్నిస్ లో, ఫిజికల్ డైరెక్టర్. సో వీళ్ళ ముగ్గురు సంతానంలో ఒకరు టెన్నిస్, ఒకరు జూడో, ఒక అమ్మాయి వీళ్ళ సిస్టర్ ఒలింపిక్స్ కు ఇండియన్ టీమ్ కు ప్రాబబుల్ గా సెలెక్ట్ అయింది. ఒకసారి క్లాప్స్ కొట్టండి అమ్మాయికి. ఆ అమ్మాయిని మన వే ఫౌండేషన్ ద్వారా జరపబోయే కాన్వకేషన్, ఈ అమ్మాయి వే ఫౌండేషన్ కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ తొందరలో కాన్వకేషన్ జరపబోతోంది. అందులో నాట్ ఓన్లీ స్పోర్ట్స్, అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించిన వాళ్ళు, అచీవ్మెంట్ చేసిన వాళ్ళకు కాన్వకేషన్ యూనివర్సిటీ చేయడమే కాకుండా మేము ప్రత్యేకంగా కాన్వకేషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం. ఈ అమ్మాయి ఒలింపిక్స్ కు ప్రాబబుల్ గా ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అయింది, వాళ్ళ సిస్టర్. సో ఈ సందర్భంగా అన్నం వెంకటేశ్వర్ను అభినందిస్తూ సాయిరాము జూడోలో ఉన్న ఏదైనా ఫోటో ఉంటే ఒకటి షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాం. దిస్ ఇస్ నెక్స్ట్. ఎనీ మోర్ సాయిరామ్ జూడో
అవునా? పాలవంచ వస్తాయి 89, 90 చేసిన నేను. యా అశ్వరావుపేట, అషరాపేట 87, 88. పాల్వంచ కూడా చేశారా? పాలవంచ 89, 90. వెరీ గుడ్. ఆ రోజుల్లో నరసింహం గారిని అంకుశం రాజశేఖర్ హీరో లాగా అదే రకంగా అందరూ చెప్పేవాళ్ళు. అన్నం వెంకటేశ్వర్లు నంబర్ ఇస్తాం. చాలా వాళ్ళు వేరే డ్యూటీలో, కరోనా డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఫిజికల్ డైరెక్టర్స్ ఆయన జాయిన్ కాలేకపోయినారు. ఎనీవే వీఆర్ కంగ్రాచులేటింగ్ ది ఫ్యామిలీ. ముగ్గురు బాగా 3 రకాలుగా టెన్నిస్ కోచ్, ఒక అబ్బాయి, ఈ అబ్బాయి ఇది, అమ్మాయి ఆ విధంగా. సో నెక్స్ట్ నిఖిల్, నిరంజన్ యాక్చువల్ గా ఒరిజినల్ సర్టిఫికేట్ నేమ్, బట్ అందరికి పాపులర్ నిఖిల్. నిఖిల్, ఆర్ యు దేర్? నిఖిల్, అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. రాజు, ఓకే. ఈ అబ్బాయి వాళ్ళ సాహితీ అకాడమీ ఆఫ్ టెన్నిస్ నుంచి ప్రోడక్ట్. రాజు గారు కోచ్ గా చాలా మందిని తయారు చేశారు. ఈ సందర్భంగా రాజు గారిని అభినందిస్తూ, ఈ అబ్బాయి ఇప్పుడు నెక్స్ట్ MBA చేయడానికి ఉన్నారు, కోచ్ గా వర్క్ చేస్తున్నారు, ప్లేయర్ గా ఉన్నారు బెంగళూరులో. సో ఈ సందర్భంలో నిఖిల్ వి ఇంకా కొన్ని ఫొటోస్ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఆయన అచీవ్మెంట్స్ చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు వాళ్ళ ప్రొఫైల్ చదివేంత టైం లేదు కనుక. నిఖిల్, ఆర్ యు దేర్? ఉన్నావా నిఖిల్? ఆన్లైన్ లో ఉన్నావా? అబ్బాయి కోచింగ్కి వెళ్ళాలా అని ముందే అడిగాడు, 6 o'clock అని. ఓకే, రైట్. నెక్స్ట్ నిరంజన్. సో ఈ సందర్భంగా ముఖ్యంగా మురళి గారు గుర్తు చేసినట్టుగా ఆయన పేరు, పెద్ద ఆయన పేరు, చాలా 96 years ఏజ్ వరకు కూడా ఆయన వర్క్ చేశాడు, టెన్నిస్ లోనే జీవించారు. బాలయ్య గారు అంతర్జాతీయంగా మంచి స్థాయిలో పోయినారు. చాలా రకాలుగా ఆయన ఆల్బమ్ చూస్తే ఆశ్చర్యం వస్తే రాజు గారు ఆ విధంగా తయారైనందుకు. ఈ సందర్భంగా వాళ్ళ బ్రదర్ కూడా మంచి టెన్నిస్ ప్లేయర్ గా ఉండి నో మోర్. ఆయన పేరు దేవానంద్. ఓకే. హరి కూడా ఫస్ట్ టైం తిరుపతి నుంచి బాగా ఫ్లరిష్ అయింది దేవానంద్. దురదృష్టవశాత్తు వారు యాక్సిడెంట్ లో చనిపోవడం. సో ఎనీవే వీఆర్ రిమెంబరింగ్. ఓకే సార్, వీఆర్ రిమెంబరింగ్ బాలయ్య గారు ఆన్ దిస్ అకేషన్ అండ్ వీఆర్ విషింగ్ నిఖిల్ టు ఫ్లరిష్. తర్వాత మట్టిలో మాణిక్యం, కర్నూలు జిల్లా నుండి మన నరసింహం గారు ఎంతో మందిని తయారు చేశారు. అందులో ఒక్క రోజు టైంలో ఈ అమ్మాయిని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే హరి అని ఫిజికల్ డైరెక్టర్ బనగనపల్లి నుండి వారు లైన్ లో ఉన్నారు అనుకుంటా. ఆ అమ్మాయి గ్రామీణ ప్రాంతం అవటం వల్ల కనీసం యాక్సెస్ అవ్వడానికి కూడా లేదు. జాతీయ స్థాయిలో ఈ అమ్మాయి చాలా సాధించింది. సో భవిష్యత్తులో ఇంకా సాధించే అవకాశం ఉంది గవర్నమెంట్ స్కూల్ నుంచి. నరసింహం గారి ప్రోత్సాహంతో బనగానపల్లిలో ఫిజికల్ డైరెక్టర్ గా ఉంటున్న హరి యాదవ్ అనే ఫిజికల్ డైరెక్టర్ ఉన్నారా? లైన్ లో ఉన్నారు, యాక్చువల్ గా వారు ఈ వెబినార్ లో ఉన్నారు. సో వారందరినీ అభినందిస్తూ ఈ డి సోనియా అనే అమ్మాయి ఇంకా అభివృద్ధి కావడానికి నరసింహం గారు ప్రోత్సాహం చేశారని. చాలా మంది ఉన్నారు, అందులో ఒక్కరిని మాత్రమే ప్రస్తుతానికి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అంకయ్య, యు ఆర్ దేర్. థ్యాంక్ యూ. అమ్మాయికి చెప్పండి, హరికి కూడా చెప్పండి, ఫిజికల్ డైరెక్టర్ బాగా రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ అంకయ్య గారు చెప్తారు. పి హేమసాయి లాలసా సార్, 12 years old. ఈ అమ్మాయి చెస్ అండ్ కరాటేలో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ రెండు కూడా ఆడింది. దాదాపు అరౌండ్ 7 countries ఆడింది. ఈ అమ్మాయి 12 years old. పి హేమసాయి లాలసా. అందరు క్లాప్స్ కొట్టండి. కంప్లీటెడ్ సార్. ఫీడ్బ్యాక్ ఎవరైనా, ఐ థింక్ అవార్డీస్ ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. తర్వాత ఇంకా ఎవరు లేరా? సార్ 6 ఓన్లీ 6. ఓకే. క్రికెట్ లో 6 కొట్టినట్టుగా 6 మంది ఈరోజు ఇది తీసుకున్నారు. ఒక్కసారి 6 మందికి కలిపి వాళ్ళను అందరూ క్లాప్స్ కొట్టి దీవించాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనం ఆన్లైన్ లో ఉన్నాం కనుక. ఒక్కసారి గట్టిగా
థ్యాంక్ యూ అనండాల్. అంకయ్య గారు అనౌన్స్ చేసినట్టుగా ఇప్పుడు ముఖ్యంగా మేము మాట్లాడడం కన్నా ఈ విధంగా సాధించిన ఈ అవార్డీస్ 1 or 2 మెంబర్స్ మాట్లాడే అవకాశం ఉంది. అందులో ముఖ్యంగా ఫస్ట్ మన మన్ప్రీత్ జివిన్. ఈ అబ్బాయిది చాలా మల్టీ డైమెన్షనల్ గా ఉంది. ఈ మధ్య ఒక సంచలనము, జాతీయ స్థాయిలో ఎలక్యూషన్ కాంపిటీషన్ లో ఒక అంశం పైన తను చేసిన ప్రజెంటేషన్ కు ₹1,00,000 ప్రైజ్ రావడం జరిగింది. అంటే ప్యూర్లీ మైండ్ మెచ్యూరిటీ, ఆ ప్రజెంటేషన్ స్కిల్స్, అనాలిసిస్ వల్ల. అలాగే టెన్నిస్ లో మంచి ప్రతిభను చూపిస్తున్నాడు. ఈ అబ్బాయి ద్వారానే మనం విందాము. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతున్నా ఆ అబ్బాయిలో ఒక రకమైన ఏమంటాం డెసెసివ్ నేచర్ ఉంటే తప్ప ఇలా సాధించలేరు. పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఖచ్చితంగా సక్సెస్ అవుతారని చెప్పడానికి గ్యారంటీ లేదు. కానీ ఈ అబ్బాయిలో ఆ కృషి, పట్టుదల, ఆ చెప్పిన వాటిని అమలు పరచడం. మీరందరూ కూడా గమనించండి, ప్లాన్స్ చాలా ఉంటాయి, కానీ ఎవరైతే బాగా అమలు పరుస్తారో, ఎవరైతే బాగా ఎగ్జిక్యూట్ చేస్తారో త్రికరణ శుద్ధిగా, వాళ్ళే ఫలితాలు సాధిస్తారు. దానికి ఒక నిదర్శనమే మన్ప్రీత్ మాట్లాడతాడు. భవిష్యత్తులో ఆయన విజన్ ఏమి గోల్స్ ఉన్నాయి, గ్లోబలైజేషన్ లో వెళ్ళే స్వభావం అబ్బాయికి ఉంది. కాబట్టి వీఆర్ ఆల్ విషింగ్ హిమ్ టు ఫ్లరిష్ అండ్ బ్లెస్సింగ్ హిమ్ టు హ్యావ్ ఏ ఫ్రూట్ఫుల్ లైఫ్. Thank you, uncle. Thank you, uncle. Okay, you can. Thank you so much, uncle. Thank you so much, everyone, and to the organizing committee for giving me this opportunity. I feel honored to share my story here and be a part of this, receiving the certificate recognized nationally. I feel very honored, and I am thankful to the Way Foundation and consortium of NGO and Tirupati. As my dad has already spoken about me, I'm a student of Karani University, Coimbatore. And I'm not just a student, I have my scholarship of 9.0 CGPA, and also in sports I have represented in tennis. I represented my university, Karani University, in South Zone and also in various tournaments. And in the history, in the tennis history of my university, this was the first time where Karani University students have stepped into tennis to represent their team in the South Zone. And I feel honored. People generally ask me, general ga adugutaru, how are you able to manage? Niku bore kottada? Nikante, don't you feel tired because you are focused on the studies, and after the college ends, how do you go to practice? Don't you feel tired? Do you not want to enjoy the life? But I ask, how are people not able to manage things? What enjoyment more is there than behaving as a son, as a student, and as a sports person? What other enjoyment can a man get than first getting his obedience and behavior right? Because oka chinna story cheppi, and then I'll explain my story, what really motivated me to reach all these goals and to be continuing forward till the end of this my BTech and MTech life. So basically we need rules and regulations. Enduku maniki rules or laws or anything like that enduku unnayante, when the administration feels that there is, ante general ga students vallu ఇప్పుడు ఒక క్లాసెస్ 9 to 9:45 పెడతారు టైమింగ్స్. ఎందుకంటే ఆ 45 minutes నువ్వు ఉండాలా. నువ్వు ఉండకపోతే you have to face charges, you'll be punished. So these rules and laws are there for the people who aren't really interested to follow it. అట్లాంటి వాళ్ళకి, or if there is a behavior of a person that is against the society, then there are laws that will tell him, if you do not participate according to it, or if your behavior is not right according to the law, you will be fined. So the rules and laws are everything that are kept for the person to keep himself from being arrogant or reckless. So rules and laws అనేవి ఒక మనిషికి, when he wants to go against the society, these rules and laws apply. But I ask, what about a person who is passionate to do things, who is very much interested to do things, who is very much interested to pursue his career, who is very much interested to move forward in studies, who is very much interested to move forward in sports, in music, in singing, in dancing? What about that person who is very much interested in art? So do they have rules? Yes, they also have rules. But more than that,
They fulfill the rules and they work beyond what the rules are given. They don't go against the rules, they work beyond the rules. That keeps people amazed. We have seen Babji Anna nenu chinnappudu kalse train ayyam, kani I've seen how that Anna has taken a diversion where he settled himself in the international level. So there are rules for everyone. Everyone has to follow rules. But if a person is passionate to do things with the right attitude, he doesn't really have to follow the rules because he's already performing in a way that is beyond the rules. Ante administration pettina rules kanna వాళ్ళు అమేజ్ అయ్యే విధంగా ఇతని యొక్క పర్ఫార్మెన్స్ ఉంటది కాబట్టి. సో వాట్ ఐ వుడ్ లైక్ టు టెల్ ఇస్ దట్ వాట్ టెన్నిస్ has taught me is that tennis alone has taught me is that, you know, when you're passionate about things, you can pursue it and no one will ever stop you. If you're passionate to learn new things every day, when you step into the court that you want to learn new things, you do not have to be worried about being defeated, or you do not have to be worried about the opponent, or you do not have to be worried about what people will think. As long as you're passionate, as long as you want to learn from your mistakes, there is no rules. There are no rules and no one will ever punish you, because every day you will be graduating, every day you will be making success, every day you'll be making progress. I tell you, I have 90% CGPA, and on this 2 years, I'm in BTech second year, BTech Biotechnology second year, and now scholarship was 2.4 lakhs. 2.4 lakhs I have given it to my parents by my scholarship. And the thing what I could tell is that in 19 years or 16 years of education, the tennis alone has taught me education, has really given me some real education to be a better person in the society. I say that again, it wasn't my 16 years of learning ABCD, maths formulas, science formulas, and what are geography. These things didn't teach me any moral values. It was only the sport, especially tennis, that has taught me to be a better person in the society. I can tell you that. And in this National Sports Day, I feel honored that I'm invited to share my story, where I'm proud enough to say that it was only by the sports I was able to become a better person. Because every day I practice, it told me that you win or you lose, the next day you should come back to the court and you should be practicing. The next day you should come back to the court and you should get your drill done. The next day you should come back to the court and see that you're becoming a right person. So this is what tennis has taught me. And studies paranga, I'm not just, I would like to share my story first. Basically, 2006, my dad has started to teach me how to play tennis, 2006 law. When I came to my 9th, 10th, +1 and +2, for 4 years, I lost my interest in tennis. I lost my interest in tennis sport, only in tennis sport, because there were so many unwanted emotions and fear that hold me. And I was like, why do I have to deal with my fears? అనవసరంగా నాకు ఈ భయాలు ఎందుకు వస్తున్నాయి టెన్నిస్ ఆడుతుంటే. సో ఐ లెఫ్ట్ దట్ స్పోర్ట్. అండ్ ఆన్ ది అదర్ హ్యాండ్, టీమ్ స్పోర్ట్స్ కి వచ్చినప్పుడు క్రికెట్, హ్యాండ్ బాల్, బాస్కెట్ బాల్, త్రో బాల్, ఐ వాస్ క్యాప్టెన్. వి యూస్ టు విన్ మ్యాచెస్, వి యూస్ టు విన్ టోర్నమెంట్స్ ఫర్ ద స్కూల్. సో ఐ వాస్ లైక్, ఐ విల్ ఓన్లీ pursue the team sports. I thought like that. But then when I came to my Karunya University BTech, I again picked up that sport. I again went back to the tennis, because there was only one difference. It wasn't the difference in the sport. It was the difference in my attitude that made me to pick that sport again. Because I felt like it wasn't just in my strengths that could teach me all the time. It will be in my weakness that where I'm losing will teach me how to be a better person. If I'm focusing on the strengths, I can go away with the pride. But if I focus on my weakness, I will be a better person. And with this attitude, I went back to the tennis sport. I went back and I picked up my game again. I started playing with my friends. I have 3 friends in my current university, 3 players who are really good. I practice with them daily. And I started to notice ఎందుకు నాకు ఈ భయాలు వస్తున్నాయి అనేది నోటీస్ చేస్తున్నాను. రోజు నోటీస్ చేస్తున్నాను. ఎవరికి చెప్పుకోలేదు, ఎవరికి చెప్పలేదు. కానీ నా వరకు ప్రోగ్రెస్ బయట కనిపించకపోయినా, నేను ఎక్కడ నుంచి నాకు ఈ భయాలు అనవసరంగా, నేను ఎందుకు ఇంత భయపడుతున్నాను ఒక స్ట్రోక్ హిట్ చేయడానికి అనేది అన్ని పర్స్యూ చేస్తూ, అనాలిసిస్ చేస్తూ వచ్చాను రోజుకి. ఎవరికి చెప్పుకోలేదు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, ఐ మేడ్ మై ప్రోగ్రెస్. ఐ బిలీవ్ ఐ హావ్ మేడ్ మై ప్రోగ్రెస్ అండ్ ఐఎమ్ నాట్ సెటిల్డ్ విత్ ఇట్. టెన్నిస్ ఏం చెప్తుందంటే, యూ కమ్ బ్యాక్, యూ విన్ ఆర్ యూ లూజ్, యూ కమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే, యూ షుడ్ బి ప్రాక్టీసింగ్.
You win or you lose, you come back the next day, you should be practicing. And more than that, tennis has taught me to not to be worried about the opponent. Opponent might be greater than you or he might be weaker than you. It is not for you to compare. It is only for you to perform to the best of your potential and leave the stage. It is for you to perform to the best of your potential. It is a single man sport and no one got any opportunity. I can't pass the ball. I can అరే నేను కాన్ఫిడెంట్ గా లేనని చెప్పి నేను వేరే వాళ్ళకి బాల్ ఇవ్వలేను. It is I who should deal with it alone. So tennis has taught me that change should happen in you. The change should happen in you and you should make it confident. And when the ball is given, when the opportunity is given to you, you should make the best use of opportunity. So more than my education, I can firmly say that it was only the sport that has given me the real education in my life. And I'm honored to take part and share my story here. Thank you so much, Uncle, for giving me this opportunity. Thank you. Thank you, Manpreet Jain. And over to Thank you. Dr. D. Vijay Kumar garu. Over to Dr. D. Vijay Kumar garu. Vijay Kumar sir. Sir, over to Hello. Dr. Sri Vijay Kumar sir. Vijay Kumar sir, kindly give us some boosting and energy. Yes, sir. సార్ ఫోన్ చేస్తాను ఇంకా ఈ లోపల ఏదైనా స్క్రీన్ షేర్ చేయి. సార్ ఉన్నారు సార్, సార్ ఉన్నారు. సార్ విజయ్ కుమార్ సార్, మీరు మ్యూట్ అయి ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి సరిపోతుంది. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, వినపడతాం సార్. యూ కెన్ కంటిన్యూ సార్. విజయ్ కుమార్ సార్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, ఫ్యూ మినిట్స్. సార్కి బాగా ఇష్టమైన వెంటిలాగ్ చూసాం కదా. ఎస్ సార్. హలో హలో, వినపడుతున్నాక? ఎస్ సార్, ఎస్ సార్. ఓకే ఓకే, మీకు చాలా ఇష్టమైన వెంటిలాగ్ విజాన్ని మాకు ప్రజెంట్ చేస్తాను. యు ఆర్ వెరీ ఫాండ్ ఆఫ్ దిస్ వన్. వెరీ నైస్. క్లియర్ గా ఉంది చెప్పాక నీ వాయిస్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? క్లియర్ సార్, క్లియర్ సార్. హలో. ఎస్ సార్, క్లియర్ సార్. ఓకే 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 ఓకే, థ్యాంక్ యూ. Once again, thank you so much for giving me the nice opportunity. Very nice. Junior, but senior. So, ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే. వెరీ నైస్. సో ఇవాళ మనందరికి కూడా చాలా మంది మరి రాష్ట్రపతి భవన్లో అర్జున అవార్డ్స్, అలాగే ద్రోణాచార్య అవార్డు, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్స్ అవన్నీ ఇచ్చారు. నాకేమైనా ఇస్తారా? నువ్వు ఏమైనా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేస్తే నీకు ఇస్తారు. ఇక్కడ ఇంట్లో ఉంటే నీకేం అవార్డు ఇస్తారు? వెరీ నైస్. సో అందరికి కూడా అవార్డు గ్రహీతలకు అందరికి కూడా మనం ఒక మంచి విషెస్ చెప్దాము. వెరీ నైస్. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద పీపుల్. ఓ కంగ్రాచులేషన్స్, వెరీ నైస్. సో ఇవాళ మనం ముఖ్యంగా ధ్యాన్ సింగ్, మీరు ఆయన బర్త్డే సందర్భంగా ఈరోజు మనకి వెబినార్ కండక్ట్ చేశారు. వెరీ నైస్. సో ముఖ్యంగా నాకు ఒక సంతోషకరమైన విషయం, సో విచ్చేసిన వీళ్ళు మనకు వెబినార్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరికి కూడా గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. గుడ్ ఈవినింగ్ లేడీస్ అండ్ జెంట్మెన్. వెరీ నైస్, వెరీ నైస్. నేను మాట్లాడుతున్నప్పుడు మాత్రం నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి. నువ్వు కూడా అంతే. అంటే నేనేం మాట్లాడతావా? అవునయ్యా. ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్. హైటు, నేను చాలా హైటు, నేను చాలా షార్ట్. పనికిరాని వాడిని, అది అందరికీ తెలుసు. వీటితో మాట్లాడటం చాలా కష్టం. అయితే నీ ఇష్టం. సరే జూనియర్, కొంత రిలాక్స్డ్గా ఈరోజు చాలా లెంగ్తీగా 2 hours మనం అందరం కూడా మరి చక్క ప్రిస్టేజియస్ ఈరోజు చాలా ప్రిస్టేజియస్ డే. ఎందుకంటే ధ్యాన్ సింగ్ అనేటువంటి ఒక లెజెండ్, హాకీ లెజెండ్, ఆయన విజర్డ్, ఒక మెజిషియన్. మనం మ్యాజిక్ తో ఎలాగైతే ఒక స్టిక్ తీస్తాం, ఎంత మురళీ సార్ చెప్పారు, ఆ స్టిక్ తో బాల్ ని టచ్ చేసుకుని పోయి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ గోల్స్ throughout his lifetime, nearly 22 years of his lifespan, 400 goals తో దాదాపు 1948 వరకు. వెరీ నైస్. హీ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. మన ఇష్టం తెచ్చినటువంటి ఒక గొప్ప హాకీ లెజెండ్. వెరీ
born in Allahabad in 29th August 1906. Very nice, very nice, very nice. So అతనికి మనందరూ సాల్యూట్. అంతేకాదు he won three Olympic gold medals. ఏ ఇయర్ లో? 1928, 1932, 1936. ఓ మై గాడ్, వెరీ నైస్. సో నువ్వు కూడా మరిగా మంచి స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక మోస్ట్ ఇన్స్పిరేషన్. ఇప్పుడు మురళీ సార్ వాళ్ళ బాబు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా మాట్లాడేది ఏంటంటే డిసిప్లైన్ లైఫ్. ఇంతకుముందు శ్రీరాములు సార్ కూడా చెప్పారు స్పోర్ట్స్ ఉపయోగాలు ఏంటని చెప్పారు. ఏంటి స్పోర్ట్స్ వల్ల నువ్వు బాగా విన్నావు కదా? అవునయ్యా. ఏంటి ఉపయోగాలు? స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ వస్తుంది, స్పోర్ట్స్ మెన్, అలాగే అసోసియేషన్ విత్ అదర్ పీపుల్, ఫిజికల్ అండ్ మెంటల్ రిలాక్సేషన్. వెరీ నైస్, చాలా చక్కగా విన్నారు సార్ మేము. సో ఈ మూడు మాటలు ఆయన మైండ్ లో పెట్టుకున్నాడు. సో ఆ స్పోర్ట్స్ ఇవాళ ఇంతకుముందు మురళీ సార్ బాబు కూడా చెప్పినాడు, ఓడడం గడవడం కాదు, ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి టిల్ యూ హ్యావ్ టు రీచ్ ద గోల్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సేమ్ టైమ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అది కూడా స్పోర్ట్స్ మెన్ కి డిసిప్లైన్ లైఫ్ ఉంటుంది. ఇవాళ మన కళ్ళ ముందు కనిపి డాక్టర్ శ్రీరాములు సార్ కూడా టెన్నిస్ లో కానీ, అలాగే మురళీ సార్ కానీ, మిగిలినటువంటి నరసింహులు సార్ కానీ, వీళ్ళందరూ కూడా దే ఆర్ ద రోల్ మోడల్స్. సో వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. వాళ్ళ వెరీ నైస్. ఇప్పుడు మనం అరుణ్ కుమార్ మేడం గారు కూడా ఇక్కడ కనబడతా ఉంటారు. షీ ఈజ్ ఆల్సో వెరీ. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. సో ఇలాంటి చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో లక్ష్మీనారాయణ గారు కూడా మనకు కనిపిస్తున్నారు. మనకు సారు ఇస్ ఎ వెరీ, అలాగే డాక్టర్ వెరీ నైస్. సో వీళ్ళందరికీ కూడా మనం అభినందన. అలాగే వారికి 1956 he got పద్మభూషణ్. వెరీ నైస్. ఇవన్నీ చాలా గుర్తుపెట్టుకోండి, బికాస్ దిస్ ఈస్ ద జాన్ సింగ్ జీ బర్త్డే. ఆ బర్త్డే కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మురళీ సారు స్ట్రైట్ గా చెప్పారు. ఇవాళ యూత్ కి ఒక బాణాల్లాగా వచ్చి, బికాస్ ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన ఇట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్. ఇట్స్ ఎ ట్రూత్, ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్స్ ఎ 100% ట్రూత్. ద వర్డ్స్ టు థింక్, థాట్ ప్రొవోకింగ్ వర్డ్స్. సో మన శ్రీరాములు సార్ కానీ, అలాగే పైడి అంకయ్య, హీజ్ అసెట్ టు ద సొసైటీ. వెరీ నైస్. యూత్ ని మనం ఈరోజు కలిగి ఉండడం, తిరుపతి స్పెషలీ మనం అవార్డ్స్ ఎన్ని తెచ్చుకున్నా కూడా ఎంత ఎత్తుకెదిగినా ఒదిగేటువంటి లక్షణం డాక్టర్ పైడి అంకయ్యకు ఉంది. వి మస్ట్ వెరీ పర్సనాలిటీ, అప్రిషియేటబుల్ పర్సనాలిటీ. వెరీ నైస్. ఒదిగేటువంటి లక్షణం ఇవాళ మనం చూసాం. వీళ్ళందరూ ఒక స్టేజ్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెరీ నైస్. సో వీళ్ళకి గేమ్స్ వీళ్ళు ఆడడం వల్ల ఒక డిసిప్లైన్ లైఫ్ కాకుండా ఫిక్స్ చేసుకొని తద్వారా తమ జీవిత గమనాన్ని పెంచడమే కాకుండా తాము అత్యధిక స్థితిలోకి వెళ్ళడమే కాకుండా కూడా ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లేస్ ను నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకే నైస్. మనకు ఒక లెజెండ్ కనిపిస్తున్నాడు ఇక్కడ, మిస్టర్ భాషా కలాం ట్రస్ట్. సో డెడికేటింగ్ హిస్ ఎంటైర్ లైఫ్ టు ద సర్వీస్ టు ద సొసైటీ, సర్వీస్ టు గాడ్. ఇంతకుముందు మదర్ తెరీసా శ్రీరాములు సార్కి మనం థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి నువ్వు ఎట్లా ఫ్యాను సారు? నేను ఒకే సినిమా చూస్తా, ఒకే టికెట్ మీద ఒకే సినిమా చూస్తారా? అది ఎలా చూస్తారు? ఇద్దరు ఒకే సినిమా, అది ఎలా చూస్తారని. ఇంటర్వెల్ వరకు సారు, ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు నువ్వు, మళ్ళీ ఇంటర్వెల్ నుంచి సార్ చూస్తారు. అయితే హాఫ్ ఆయన చెప్తారు, హాఫ్ నేను చెప్తాను. ఆర్ వెరీ ఇంటెలిజెంట్. సో సార్ ఈజ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. సో అలాంటి వాళ్ళు వాళ్ళ మన కన్సార్టియం ఆఫ్ కోఆర్డినేట్ చేసి సీజ్ సృష్టికర్త. దానికి మనం అందరం కూడా చేసేటువంటి పనిలో మనం స్ఫూర్తిగా ఉండాలి. ఏ కార్యక్రమం లాంగ్ రన్ లో సొసైటీకి ఉపయోగపడాలి అని ఆలోచించే వాళ్ళు శ్రీరాములు సార్. ఇంతకుముందు కూడా మురళీ సార్ మీద చెప్పారు. సో పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి సార్. మనం ఫ్యూచర్ లో ఒక రిజల్ట్స్ సాధించాలి అని చెప్పినటువంటి ఒక మంచి మాట నాకు చాలా నచ్చింది. సో ద పాజిటివ్ థింకింగ్, ఆల్వేస్ వి మస్ట్ హ్యావ్ పాజిటివ్ థింకింగ్. చేసిన అందరూ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పి, ఇవాళ నేషనల్ స్పోర్ట్స్ డే రోజు ఢిల్లీలో కూడా వివిధ రంగాలలో అవార్డు అందించిన వాళ్ళందరికీ కూడా మన వెబినార్ తరఫున, అదేవిధంగా కన్సార్టియం తరఫున, ఆల్ పార్టిసిపెంట్స్ తరఫున కంగ్రాచులేషన్.
ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో అందుకున్నటువంటి వాళ్ళు స్ఫూర్తిగా ఎంత స్పోర్ట్స్ మెన్ రావాలి, 120 కోట్ల జనాభాలో స్పోర్ట్స్ మెన్ వచ్చి మన దేశ ప్రతిష్టను నిలపాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. దట్ ఈస్ మై విషన్. ఐ ఆల్వేస్ టెల్, ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై. I love my country. I love my country. I love my country forever. Thank you very much. God bless you all. Okay, ma, thank you so much. Once again, మా శ్రీరాములు సార్కి అందరూ కూడా ఈ అవకాశం హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. See you again. పైడి అంకయ్య గారు. Thank you. Yes. Okay. Just 1 minute. 1 minute. Okay, sir. Thank you so much. So it's a positive thinking doesn't come just by saying. Positive thinking should start from here. That's what I always mean to. Because campus lo 34 years చూసిన తర్వాత you want to bring some change, no change at all, nothing. It doesn't come that easily. So it takes some years, maybe years, who knows. So that's why we have to be very, very careful. We can tell so many from here, it should come from here, and most of us doesn't talk from here. They just talk from here and just get away. There's a problem with most of us. That's where I have seen with my personal experience in sports, in cultural activities, ఎంత మోసం జరుగుతుందంటే కల్చరల్ యాక్టివిటీస్ లో డైరెక్ట్ గా చెప్తాను మీకు. అండ్ విజయ్ కుమార్ గారికి తెలుసు, ఆ ఏ యూనివర్సిటీ అయితే హోస్ట్ చేస్తుందో అదే యూనివర్సిటీ ప్రైజులు తెచ్చుకోవాలనుకుంటుంది. ఈస్ దట్స్ వాట్స్ యూ వాంట్ టు గెట్ ఇట్ త్రూ దిస్. మిగతా వాళ్ళకంతా ఏం పని లేకుండా ప్రాక్టీస్ చేస్తారనుకుంటున్నారా? సో దట్స్ నాట్ గుడ్. ఆ మైండ్ సెట్ ముందు మారాలి. ఆ మైండ్ సెట్ మారినప్పుడు ఇండియా బాగుపడుతుంది. ఎప్పుడు మారుతుందో అప్పుడు బాగుపడుతుంది. మారొచ్చు, మారకపోవచ్చు. నేను 12 years గా ఉన్నానండి యాజ్ కల్చరల్ కోఆర్డినేటర్. టీమ్స్ తీసుకుని పోతున్నాం. ఆల్వేస్ కేరళ కేరళ కేరళ. మీరు ఎప్పుడన్నా చూడండి, విజయ్ కుమార్ నోస్, కేరళ టీంని కొట్టే టీమే లేదు అంటారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కమ్ ఫ్రమ్ కేరళ. అంటే కేరళని కొట్టే వాళ్ళు ఎవరు లేరా మీద యాక్టివిటీస్ లో? ఎస్, బికాస్ ఈస్ టెలింగ్ దిస్. సో జస్ట్ లెట్స్ యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్స్. పాజిటివ్ థింకింగ్ ఉంటానంత వల్ల సరిపోదు. ఆ పాజిటివ్ థింకింగ్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ఇట్. ఎవరు ఇంప్లిమెంట్ చేయాలా? మీరు ఒక్కరే కాదు, మీతో పాటు మీ అడ్మినిస్ట్రేటర్స్ అందరూ ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే మార్పు అన్నది వస్తుంది, సమాజం మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అన్నది నోబడీ నోస్. బికాస్ మా పేరెంట్స్ చూశారు, దే థింక్ దట్ వాళ్ళు ఉన్నప్పుడు బాగుండిందని చెప్పేసి. మనం వచ్చేటప్పటికి డిగ్రేడేషన్ స్టార్ట్ అయింది. ఐ హోప్ దట్ ది డిగ్రేడేషన్ స్టాప్స్ హియర్ ఓన్లీ. ఇట్ డజంట్ గో ఫర్దర్ డౌన్. World War III స్టార్ట్ అయ్యేటట్టు ఉంది. 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుంది. US అండ్ చైనా, అకార్డింగ్ టు లేటెస్ట్ న్యూస్. ఎవరికి చెప్తారు మనము పాజిటివ్ గా థింక్ చేసుకోండి, పాజిటివ్ గా థింక్ చేసుకున్నట్టే చైనా అండ్ US ఆర్ నాట్ థింకింగ్. సో ద థింకింగ్ షుడ్ బి ఫ్రమ్ హియర్. అంతవరకు మార్పు అనేది రాదండి. మార్పు రావచ్చు, బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వెన్ ద సర్కమ్స్టాన్సెస్. దట్స్ వాట్ ఐ ఆల్వేస్ మీన్ టు. Thank you very much. Thank you, sir. Thank you very much, sir. Over to Dr. Sriram garu. Over to Dr. Sriram garu. Hello, Ankaya. Yes, sir. Continue, sir. Thank you. సో ముగింపుగా సార్ అందరినీ రిఫ్రెష్ చేశారు డాక్టర్ విజయ్ కుమార్ గారు. రియల్ గా ఆయన సెన్స్ ఆఫ్ టైం అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా కొన్ని ఫ్యాబ్రికేట్ చేసి చెప్తాడు, బాగా పెనట్రేట్ అవుతాయి. మేము కూడా కాలేజెస్కి వెళ్ళి స్టూడెంట్స్ కి చాలా ప్రోగ్రామ్స్ ఇప్పించాము. జాతీయ భావాలను కళల ద్వారా, మ్యాజిక్, వెంట్రిలాక్విజం, అలా మిమిక్రీ ద్వారా ఇంత పెనట్రేట్ చేసే కళాకారుని నేను ఎక్కడ చూడలేదు. మాతో వారు ఈ రకంగా అసోసియేషన్ కావటం, మేమందరం కలిసి వర్కౌట్ చేయడం, డాక్టర్ గారు, ఇప్పుడు మురళి గారు కూడా, నరసింహం గారు యాడ్ అయినారు. క్రమేపీ ఏమంకయ్య యాక్టివిటీస్ చేసే కొద్ది కొత్త కొత్త వాళ్ళు గతంలో ఉన్న క్యాడర్ కి యాడ్ అవుతున్నారు. సో పాత నీరుకు కొత్త నీరు యాడ్ అవుతుంది. ఇప్పుడు కన్సార్టియంలో అందరినీ కలుపుకొని ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం. ఒక శుభవార్త అంకయ్య, లాస్ట్ లో కొన్ని ఫోటోలు ఇచ్చాను, 2 ఫోటోలు. వాళ్ళు ఎవరంటే మీ అందరికి ఒక గుడ్ న్యూస్. నందన్ బాలన్ అండ్ నితిన్ కీర్తనే అంటానే మన దేశంలో టెన్నిస్ రంగంలో విపరీతమైన ఫలితాలను సాధించారు. వాళ్ళది ఇద్దరిని ట్రై చేశాము ఈ నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా.
వాళ్ళు రియలీ నిజంగా వాళ్ళని అభినందించాలా మహారాష్ట్ర దానికి సంబంధించి. అది ఈయన లాస్ట్ నితిన్ కీర్తనే నితిన్ కీర్తనే నందన్ అండి. ఈ కేమ్ తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఆడాడు 74-78 మధ్యలో ఇంటర్ యూనివర్సిటీ. సింగిల్ హ్యాండెడ్ గా పూనా యూనివర్సిటీని సౌత్ జోన్ గెలిపించాడు, నేషనల్స్ గెలిపించాడు నందన్ బాల్. నందన్ బాల్ సింగిల్ హ్యాండెడ్ గా గెలిపించాడు. నేను అప్పుడు 10th క్లాస్ స్టూడెంట్ అండి. నందన్ బాలను అంకయ్య అదే హోల్డ్ చేయి. నందన్ బాల్, యా దట్స్ కరెక్ట్. నందన్ బాలన్ ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేశాం. సో యాక్చువల్ గా నందన్ బాలన్ గారిని గురించి చెప్తే ప్రైడ్ ఆఫ్ పూణే అంటారు ఆయన. అలాగే ప్రైడ్ ఆఫ్ మహారాష్ట్ర అవార్డు వచ్చి ఈ రోజు మనం ఎవరి పేరు మీదుగా అయితే మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్ జరుగుతున్నామో ఆ ధ్యాన్ చంద్ అవార్డు పొందిన నందన్ బాలన్ గారికి క్లాప్స్ కొట్టి అభినందనలు తెలియజేయండి. ఆయన ఈ అవార్డును అందుకోవడం జరిగింది. ధ్యాన్ చంద్ అవార్డును దేశవ్యాప్తంగా పొందారు. డేవిస్ కప్ కు సంబంధించిన వీరు ఈ రోజు పార్టిసిపేట్ అవ్వాల్సింది. కేవలం లాస్ట్ మూమెంట్ లో వేరే వాళ్ళకు సంబంధించి ఇదే అందరికీ ప్రాబ్లం, వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో కరోనా ప్రాబ్లం వల్ల సార్ రాలేకపోయినారు. బట్ వారి విషెస్ తెలియజేశారు. భవిష్యత్తులో జాయిన్ అవుతా ఉన్నారు ఏ కార్యక్రమానికి. థ్యాంక్ యూ సార్. మీ అందరి తరఫున సార్కు నేను మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే నెక్స్ట్ నితిన్ కీర్తనే. వీరు ప్రస్తుతం మన నంద్యాలలో తిరుపతిలో ఎక్సలెంట్ ప్లేయర్ మేయర్ శ్రీనివాస్ తో పాటు డబుల్స్ ఎలాంటి వ్యక్తిగా అందరి దృష్టిలో ఉన్నారు. వీరైతే మెసేజ్ కూడా పెట్టారు. వీళ్ళిద్దరిని కోఆర్డినేట్ చేసింది ఎవరంటే రంగనాథన్ గారని బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్ లో సైంటిస్ట్ గా చేసి రిటైర్ అయిన టెన్నిస్ ప్లేయర్, ఐస్టార్ ప్లేయర్. సో వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి గొప్ప వ్యక్తులను కూడా భవిష్యత్తులో తీసుకురాగలుగుతాం. మాకు ఆ రకమైన హోప్ ఉంది. డెఫినెట్ గా చేద్దాం. నెక్స్ట్ చివరి మాటగా నేను స్పోర్ట్స్ లో ఎలా రాగలిగాను, ఎలా ఎమర్జ్ అయ్యాను అన్నది ఒక 2 మాటలు చెప్పి ఇంకా కార్యక్రమాన్ని ముగిస్తాం. అంకయ్య గారు స్క్రీన్ షేర్ చేస్తే, మేము మా గురించి చెప్తున్నాం అనేది దయచేసి అనుకోవద్దండి పార్టిసిపెంట్స్. మా జీవితంలో మేము నేర్చుకున్నట్టు మీకు యంగ్స్టర్స్ కి వస్తాయనే వాళ్ళు ప్యాటర్న్ గా బాధ్యత తీసుకుంటారనే ఒక హోప్ తోనే చెప్తున్నాం. ఈరోజు ఇప్పుడు నేను సంజయ్ గాంధీ గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పీలేర్ లో వర్క్ చేస్తున్నాను ప్రిన్సిపల్ గా. అక్కడ మా స్టూడెంట్స్ కోసం నేను తయారు చేసిన క్యాప్షన్ ఏమంటే ట్యాగ్ లైన్ ఓపెన్ యువర్ మైండ్, ఓపెన్ యువర్ మౌత్. అంటే నాలెడ్జ్ ని పెంచుకోవడానికి ఓపెన్ చేయండి మైండ్. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులు వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ మౌత్ ఓపెన్ చేయక చాలా ఉద్యోగాలు కోల్పోతున్నారు. సో ఆ విధంగా వాళ్ళని బాగా మౌల్డ్ చేస్తున్నాం, బాగా సక్సెస్ అయింది. సో థ్యాంక్ యూ. నేను ఈ రోజు ఈ స్థాయికి ఉన్నా అంటే కేవలం స్పోర్ట్స్ వల్ల నేను చెప్పడానికే తప్ప ఒక టీచర్ గా ఈ ఫార్ములాను బాగా సక్సెస్ చేస్తున్నాం. ట్రాన్స్ఫరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఫర్ ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్. సో ఇది స్పోర్ట్స్ కూడా పనికి వస్తుంది. మన అనుభవాలు, మన ఎక్స్పర్టైజ్ ని స్పోర్ట్స్ లో స్టూడెంట్స్ ను ట్రైన్ చేసి మోటివేట్ చేసి వాళ్ళు బాగా సక్సెస్ అయ్యడానికి ఈ ఫార్ములా పనిచేస్తుంది. వన్స్ అగైన్ ట్రాన్స్ఫరింగ్ అవర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్పర్టైజ్ ఫర్ వాట్? ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్. నెక్స్ట్ ప్లీజ్. COVID-19 రావటం వలన ఇప్పుడు మనము ఆల్టర్నేటివ్ మెకానిజం కు పోతున్నాం. దానివల్ల ఈ వెబినార్స్ కూడా కండక్ట్ చేయాల్సి వచ్చింది. మేము ఈ మధ్య కాలంలో ఈ విషయంలో చాలా రిస్క్ తీసుకొని కోఆర్డినేట్ చేసి అందరినీ ఇంటర్నేషనల్ గా వెబినార్లను దాదాపు 8 చేసాం. 12 నేషనల్ వెబినార్స్ నిర్వహించడం జరిగింది ఈ కరోనా కాలంలో. సో ఆల్టర్నేటివ్ మెకానిజం కి వెళ్తున్నాం. నెక్స్ట్ ప్లీజ్. టు సేవ్ యువర్ టైమ్ జస్ట్ ఐఎమ్ కన్ఫైనింగ్ మై సెల్ఫ్. దిస్ ఇస్ ఈ మధ్య తొందరగా తయారు చేశాను. ఫ్యాకల్టీ స్టూడెంట్స్ ఐసీసీ కప్. ఈ ఐసీసీ కప్ కు మనకేం సంబంధం అంటారా? స్పోర్ట్స్ కు సంబంధించి ఐసీసీ మ్యూట్ ఆల్ అంటే ఎవరో తెలియక వాళ్ళు ఐసీసీ మ్యూట్ ఆల్ ప్లీజ్. గారు మ్యూట్. వాళ్ళు మైక్రోఫోన్ ఆన్ చేసి ఇంట్లో పనులు చేసుకుంటున్నారు టెక్నికల్ గా తెలియక. సో మ్యూట్ ఆల్ చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. మళ్ళీ నేను అన్మ్యూట్ చేసుకుంటాను. చేయలేరా? కంటిన్యూ సార్ ప్లీజ్.
ఓకే, ఆ ఫైల్ ఒకసారి కమ్ బ్యాక్ అగైన్. ఐసీసీ కప్ అనేది ప్రపంచంలో క్రికెట్ లో ఒక, క్రికెట్ అంటే నాకు కూడా చాలా ఇష్టం ఉండదు, ఎందుకంటే అన్ప్రొడక్టివ్ గా ఎక్కువ మంది పిల్లల్ని కంప్రెస్ చేస్తా ఉంది, ఎక్కువ మంది పాల్గొంటున్నారు కానీ సక్సెస్ అయ్యేది కొద్ది మంది మాత్రమే. కానీ ఇక్కడ నా ఐసీసీ కప్ పోయారు, నిజ జీవితానికి అవసరమైన ఐసీసీ కప్. స్టూడెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ, ఐ అంటే ఇంటెంట్, అంటే మంచి ఇంటెన్షన్స్ ఉంటే ఎవరికైనా సరే. సి అంటే కంటెంట్, మంచి వర్త్ ఉండాలా, మన దగ్గర మంచి సబ్జెక్ట్ ఉండాలి. మళ్ళీ లాస్ట్ సి ఇస్ వెరీ ఇంపార్టెంట్, నీకు మంచి అభిప్రాయం ఉండాలా, మంచి సబ్జెక్ట్ ఉండాలా, దాన్ని బాగా కమ్యూనికేట్ చేయగలగాలి. ఈ రెండు ఉండి పైన ఐసీ ఉండి చివరి సి లేకపోతే అది అంతగా రాణించదు. కాబట్టి ఈ మూడు ఆనిముత్యాల్లాగా, మూడు నామాల్లాగా పనిచేస్తాయి. సో దీనికి మీకు నచ్చితే వేరే వాళ్ళకు కూడా, మీరు నమ్మండి, వేరే వాళ్ళకు కూడా దాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి. థ్యాంకింగ్ దిస్ టీమ్ వర్క్ ఆఫ్ అవర్ వే ఫౌండేషన్ కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ అండ్ రెసెప్టివిటీ ఆఫ్ రిసోర్స్ పర్సన్స్, గెస్ట్, చీఫ్ గెస్ట్ పర్టికులర్లీ, అండ్ పార్టిసిపెంట్స్. వసుదైక కుటుంబం అనే మన యొక్క భారతదేశం యొక్క గొప్పతనాన్ని మనం నిరూపిద్దాం. ప్రపంచంలో భారతదేశానికి తిరిగే లేదు. సర్వే జన సుఖినో భవంతు. బెస్ట్ విషెస్ ఫర్ బెస్ట్ అవుట్కమ్ ప్రాస్పెక్టివ్లీ. నెక్స్ట్, నేను స్పోర్ట్స్ లో యాక్చువల్ గా నేను గ్రామీణ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్లో మా వంశంలోనే ఎవరు చదవలేదు, ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్ ను. నాకు నిజంగా గేమ్స్ తప్ప చదివే రాదు, ఫెయిల్డ్ స్టూడెంట్స్ ను. కానీ ఫెయిల్ అయిన నాకు గేమ్స్ ద్వారా మళ్ళీ స్టడీస్ లో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి, వీళ్ళు మా ఇద్దరు అబ్బాయిలు హ్యూమన్ అసెట్స్, వీళ్ళు కూడా టెన్నిస్ లో, స్పోర్ట్స్ లో ఉన్నారు. అట్లే స్టడీస్ లో కూడా సక్సెస్ అయ్యి ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో గ్లోబలైజేషన్ లో ఉన్నారు. నేనేం చెప్తున్నానంటే పేరెంట్ కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి బ్యాలెన్స్ చేయాలి. నెక్స్ట్ ప్లీజ్. ఇలా కళల్లో కూడా చేసాం, మీరు చూసింటారు. ఈ మధ్య విద్యా పరిరక్షణ సమితి ద్వారా తిరుమల తిరుపతి వైభవ్ హిస్టారికల్ గా ఒక టీటీడీ కూడా చేయలేని పెద్ద కార్యక్రమాన్ని మనము కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ అండ్ విద్యా పరిరక్షణ సమితి ద్వారా వేడియం భాస్కర్, ప్రొఫెసర్ కృష్ణారెడ్డి, నరసింహులు, మిగతా క్యాడర్, ముఖ్యంగా విజయ్ కుమార్ గారు అందరం కలిసి ఒక పెద్ద కార్యక్రమాన్ని శ్రీనివాస ఆడిటోరియం ఎస్వి నోట్స్ లో జరపడం జరిగింది. ప్రొఫెసర్ పద్మిని గారు, అక్కడ మనం చూసిన హేమలత గారు, పద్మలత మేడము, ఇట్లా చాలా, అంటే క్రీడలే కాకుండా కళలు, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో కూడా నాకు చాలా ఇష్టము, పాల్గొంటాను, అట్లే ఎంకరేజ్ చేస్తాను. నెక్స్ట్ ప్లీజ్. ఇది కాన్వకేషన్ నాకు జీవితంలో ఎక్కువ సంతృప్తినిచ్చిన ఒక అంశము. అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిన వారిని ఎంపిక చేసి మొట్టమొదటిసారి తిరుపతి చరిత్రలోనే వే ఫౌండేషన్ కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ ద్వారా లాస్ట్ ఇయర్ యూనివర్సిటీ కాదు కాన్వకేషన్ చేసేది, మన సంస్థలు కూడా చేయొచ్చు అని వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయడానికి చేసాము. విజయ్ కుమార్ గారు అందరు కలిసి. ఇప్పుడు కొత్తగా డాక్టర్ గారు కూడా మనకు జాయిన్ అయినారు, రమేష్ నాథ్ లెంగుట్ల, నరసింహం గారు, ఇప్పుడు మురళి గారు గతంలో కూడా డిస్ట్రిబ్యూట్ చేశారు. వాళ్ళ అబ్బాయి ఈ రోజు అవార్డు తీసుకున్న అబ్బాయి కూడా కాన్వకేషన్ లో ఉన్నాడు, ఫస్ట్ అయింది. సెకండ్, ఇప్పుడు గ్రాండ్ గా చేయాలని అందరినీ సెలెక్ట్ చేసాం, కానీ ఈ కరోనా వలన డైరెక్ట్ గా చేయలేకపోతున్నాం. బట్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఈ సెకండ్ కాన్వకేషన్ చాలా రిచ్ గా చేయాలనే మా కోరికకు మీరందరూ మద్దతు ఇచ్చి, చివరిగా మేము చేయబోతున్న కార్యక్రమాల్లో మీకు ఏమైనా లోపాలు ఉంటే మాకు మాత్రమే చెప్పండి, ఏదైనా బాగా నచ్చితే ఇతరులకు చెప్పండి. మనం అందరం కలిసి, మీరు కూడా జాయిన్ అయ్యండి స్వచ్ఛందంగా, అందరం కలిసి ఒక మంచి పర్పస్ కోసం ప్రయత్నం చేద్దాం. మేము పాపులారిటీ కోసమో లేదా వేరే సెల్ఫిష్ ఈక్వేషన్స్ తో ఈ పనులు చేయటం లేదు, అలా చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు. ఎందుకంటే ఇక్కడ పాల్గొంటున్న వాళ్ళంతా ఎవరు రాజకీయంగా ఓట్ల కోసం చేసేవాళ్ళు కాదు, నెంబర్ 1. నెంబర్ 2, మేమేమి బిజినెస్ మెన్ కాదు లాభాల కోసం. నెంబర్ 3, రియల్ ఎస్టేట్ కాదు. నెంబర్ 4, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ కాదు మా వస్తువులను అమ్ముకోవడానికి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైనా ఏదైనా అన్నా కూడా నేను ఈ రకంగా అభివృద్ధి చెందడానికి స్పోర్టివ్ స్పిరిట్ అని మొదట్లో చెప్పారు. విజయ్ కుమార్ గారు దాన్ని బాగా వెంట్రలాక్విజన్ లో హైలైట్ చేశారు. స్పోర్ట్స్ ద్వారా నాకు ప్రిజర్వెన్స్ అంటే అబ్జార్బింగ్ కెపాసిటీ వచ్చింది. ఎవరు పొగిడినా, వాళ్ళ ముందు నవ్వినా, మన లోపల మనం ఏంటి అనేది మనకు తెలుసు. ఎవరు విమర్శించినా నవ్వుతూ వెళ్తాను, కాలాన్ని నమ్ముతాను, నా మెటల్ ను నిరూపిస్తాను, వాళ్ళే రియలైజ్ అవుతారు. ఇది 3 నేను ఫాలో అవుతా. నెంబర్ 1, ఎవరు విమర్శించినా స్వీకరించి నవ్వుతూ పోతాం. నెంబర్ 2, వీ షుడ్ బిలీవ్ ఇన్ టైం. నెంబర్ 3, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం సాధించిందే వాళ్ళందరూ రియలైజ్ అయ్యేటట్టుగా చేయొచ్చు. మన బంగారం మంచిదైతే ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. లేకపోతే మేము ఎక్కడో కర్నూలు జిల్లా నుంచి వచ్చినా మాకు ఈ తిరుపతి, నిజంగా తిరుపతి అమెరికాతో సమానం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అన్ని దేశాల వాళ్ళు ఉన్నట్టే తిరుపతిలో అన్ని ప్రాంతాల వాళ్ళు ఉన్నారు.
నేను కూడా ఇక్కడే సంతృప్తిగా జీవిస్తున్నాను, ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అయినాం. ఫ్యూచర్ లో ఇది కేంద్రంగా చేసి ఈ సందర్భంలో చెప్పాలి, తిరుపతిలో ఉన్నన్ని సౌకర్యాలు ఏ సిటీకి లేవు, కానీ సిటీకి ఉండే డిసడ్వాంటేజెస్ తిరుపతికి లేవు. మరొకసారి ఇది కొంచెం టిక్లిష్ గా ఉంది. సిటీకి ఉండే అడ్వాంటేజెస్ అన్ని తిరుపతికి ఉన్నాయి, కానీ తిరుపతికి ఉన్న సిటీకి ఉన్న డిసడ్వాంటేజెస్ తిరుపతికి లేవు. అంటే ట్రాఫిక్ జామ్స్, పొల్యూషన్, ఒక చోటికి పోవాలంటే గంటలు గంటలు పట్టడం, ఇది జరగదు. సో నిజంగా దేవుడి కృప లేదా మన నసీబ్ తిరుపతిలో సెటిల్ అవడం. ఇలా అయిన తర్వాత తిరుపతికి మనం ఏమి ఇవ్వాలి? తిరుపతి నుంచి ఇన్ని పొందుతున్న మనము తిరుపతికి ఏమి ఇద్దాం? అదే తిరుపతి తిరుమల వైభవ్ అనే ఈ మధ్య జరిపాము, అది చాలా బాగా సక్సెస్ అయింది. కాబట్టి తిరుపతి మనకేమిచ్చింది కన్నా తిరుపతికి మనం ఏమి ఇద్దాం అనే నినాదంతో భవిష్యత్తులో ముందుకు వెళ్దాం అన్ని రంగాల్లో. దానికి మధ్యలో అడ్డంకులు వస్తాయి, కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, అయినా కూడా మనము ఏమీ లోపభూయిష్టంగా పోవట్లేదు, కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అవుతామని చెప్తూ, తిరుపతిలో ఉన్న యూనివర్సిటీస్ మన స్టేట్ ఈవెన్ ఎక్కడా లేవు. మీరు గమనించండి, దాదాపు 8 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఈ విషయం చాలా మందికి తెలియదు. తొందరలో అంతర్జాతీయ స్టేడియం రాబోతోంది. విజయ్ కుమార్ ఏదో చెప్పబోతున్నారు సార్, అన్ని యూనివర్సిటీస్ ఎక్కడా లేవు. చెప్పాలంటే వరుసగా చెప్పొచ్చు. ఎస్వి యూనివర్సిటీ, జైంట్ యూనివర్సిటీ, పద్మావతి మహిళా యూనివర్సిటీ. స్టేట్ లో ఒకే ఒక మహిళా యూనివర్సిటీ ఒక్క తిరుపతిలోనే ఉంది. ఇప్పుడు ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది పద్మావతి మహిళ. ఇంకా ఎస్వి యూనివర్సిటీ చెప్పక్కర్లేదు, మంచి ర్యాంకింగ్ లో. ఈ రెండు కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సెంట్రల్ యూనివర్సిటీ, సాంస్క్రిట్ యూనివర్సిటీ ఉంది 3. స్విమ్స్ యూనివర్సిటీ ఎక్సలెంట్ 4. వేదిక్ యూనివర్సిటీ 5. తర్వాత కల్నరీ యూనివర్సిటీ అని ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది 6. వెటనరీ యూనివర్సిటీ ఈ మధ్య పద్మనాభ రెడ్డి గారు వీసీగా వచ్చారు, ఎక్సలెంట్ పర్సనాలిటీ. అలాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ, అలాగే కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ రాబోతోంది. ఇలా తీసుకుంటే మన తిరుపతి ఎడ్యుకేషనల్ హబ్, డివోషనల్ హబ్, స్పోర్ట్స్ హబ్, కల్చరల్ హబ్, అలాగే ప్రశాంతమైంది. ఇది ఎవరిది సొత్తు కాదు, ఎవరో డామినేట్ చేయడానికి కూడా వీలు కాదు ఇక్కడ. ఎందుకంటే ఇది 30 years ఇండస్ట్రీ అన్న కూడా మైనారిటీ ప్రజలు ఉండొచ్చేమో కానీ అట్లా భావిస్తే వాళ్ళు ఎమర్జీ కాలేరు ఈ తిరుపతిలో మాత్రం. సో ఈ విధంగా ఈ సంస్థల ద్వారా మనం భవిష్యత్తులో మంచి కార్యక్రమాల వైపు నైతిక మద్దతును పొందుతూ చేద్దామని ఆశిస్తూ, చిన్న వయసులోనే కమిటెడ్ గా చేస్తున్న అంకయ్యకు కేవలం మనం సపోర్ట్ మాత్రమే ఇస్తున్నాం, కానీ గ్రౌండ్ వర్క్ అంతా చేస్తాడు. ఇంకొకరు హరిప్రసాద్, కాస్త ఆయనకు ఆరోగ్యం బాగాలేక ఇప్పుడు రాలేకపోయినాడు, మంచి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చి వేవ్ ఫౌండేషన్ ద్వారా ఉంటారు. ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి పేర్లు చెప్పడానికి ఇప్పుడు టైం లేదు కనుక కన్సార్టియంలో ఉన్న మెంబర్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు ఉన్నాయి. అలాగే డాక్టర్ ప్రవీణ్ అనే రక్షణ బ్లడ్ బ్యాంక్, చిన్న ఏజ్ లో ఎండి ట్రాన్స్ఫ్యూషన్ మెడిసిన్ చేసిన ఏకైక బ్లడ్ బ్యాంక్ పెట్టిన డాక్టర్ ఈ తిరుపతిలోనే ఉంది. సంబోధిని, ఆయన స్విమ్స్ లో చేస్తూ కొన్ని వేల బ్లడ్ గ్రూపింగ్ టెస్ట్లు ఫ్రీగా చేస్తూ పోయాడు, ఒక చిన్న ఎంప్లాయ్. నిజంగా ఇలాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటే కేవలం మనం బ్రతకడమే కాదు, వేరే వాళ్ళకు కొంచెం ఏం సాయం చేసావు, చేయకపోయినా పర్లేదు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, డిస్కరేజ్ చేయొద్దు. లీవ్, లెట్ అదర్స్ లీవ్. థ్యాంక్ యూ. లీవ్, లెట్ అదర్స్ లీవ్. ధన్యవాదాలు. ఈరోజు సంతృప్తిగా చేస్తాం. దీన్ని ఎడిట్ చేసి తర్వాత వీడియోను మంచిగా అందరికీ చాలా ప్రదేశాలకు పంపిస్తాను ఆశిస్తూ, భవిష్యత్తులో పెద్ద పెద్ద క్రీడాకారులను కూడా ఇన్వైట్ చేసే ప్రణాళిక ఉంది, చేద్దాం. ఎందుకంటే మాకు మంచి టవరింగ్ పర్సనాలిటీ డాక్టర్ విజయ్ కుమార్ గారు, అలాగే డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల, డాక్టర్ రైమాన్ గారు, లక్ష్మీనారాయణ, ఇప్పుడు మా ఆర్బిట్ లోకి నరసింహం గారు, ప్రొఫెసర్ మురళీధర్ గారు ఆల్రెడీ మనకు క్యాడర్ ఉన్నారు. ఇలాంటి షీ ఫౌండేషన్ ఫ్రమ్ పీలేరు, డాక్టర్ పివిఎస్ లక్ష్మి యోగాకు సంబంధించి ఆమె, అట్లా చాలా వరకు మనకు అవుట్ ఫిట్స్ ఉన్నాయి. విద్యా పరిరక్షణ సమితి ఎప్పటికీ మేము కృతజ్ఞతా భావం కలిగి ఉంటాం, ఎందుకంటే తిరుపతిలో అతి ఎక్కువ కార్యక్రమాలు చేయగలిగింది మొదట్లో అయింది మా ప్రయాణం విద్యా పరిరక్షణ సమితి. వాళ్ళు ఈ రోజు ఇక్కడ ఉన్నా లేకపోయినా నేను ఎప్పుడు గుండె మీద చేసుకునే చెప్తాను, విద్యా పరిరక్షణ సమితి చాలా బాగా యాక్టివిటీస్ వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ కంటిన్యూస్ గా ఇంత రిస్క్ తీసుకొని అంకయ్య మేము ప్లాన్ చేస్తున్నాం. టీచర్స్ డే రోజు మళ్ళీ కలుద్దాం. అంకయ్య ఇంకా నెక్స్ట్ ఏమున్నాయో చెప్పు అంకయ్య. సెప్టెంబర్ నెలలో క్యాలెండర్, సెప్టెంబర్ లో 9 ఈవెంట్స్ ఉన్నాయి సార్. అది మనం 1 by 1 ఒకటి రివీల్ చేద్దాము.
అండ్ వన్ మోర్, ఈరోజు నేషనల్ స్పోర్ట్స్ డే కాకుండా మాతృభాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం అమ్మ కడుపులో పుట్టిన తర్వాతే మనం మాట్లాడే భాష అమ్మ భాష అంటే మాతృభాషే. సో ఈ సందర్భంగా మాతృభాషా దినోత్సవం సందర్భంగా ఒక చిన్న పాటని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సార్, ప్లీజ్. ఓకే ఓకే ఓకే. హలో డాక్టర్ పైడి అంకయ్య గారు, డాక్టర్ శ్రీరాములు, నేను వినపడుతున్నానా? హలో సార్ వినబడుతుంది సార్. సార్ నాకు నమస్తే సార్, మల్లేశ్వరరావు గారు. విజయ్ కుమార్ గారు నమస్తే. ఒకే ఒక్క నిమిషం. గిడుగు రామమూర్తి గారు గుర్తొస్తే మీరు మాకు గుర్తొచ్చినట్టే. మీరు ఒకసారి వినిపించి తెలుగు మాతృభాష దినోత్సవం ప్లీజ్. పైడి అంకయ్య గారికి పూర్తిగా నా అభినందనలు. చాలా చక్కగా కార్యక్రమం జరిగింది. కింద నుంచి వెళ్ళినట్లయితే విజయ్ కుమార్ మిమిక్రీ కూడా సందర్భోచితంగా ఉంది. డాక్టర్ శ్రీరాములు గారు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా వ్యక్తిగతమైన విషయాలు, అలాగే సమూహానికి సంబంధించి, సామాజికంగా సంబంధించి చాలా కృషి చేస్తున్నట్టుగా కొంత పరిచయం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా బాగా తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రొఫెసర్ మురళీధర్ గారు చాలా అవుట్ స్పోకెన్ గా ఈ సమావేశానికి, ఈ వెబినార్ కి ఇచ్చినటువంటి టైటిల్ ని చాలా బాగా అవుట్ స్పోకెన్ గా చెప్పారు. కేరళ యూనివర్సిటీ వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఈ పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్పడమే కాదు మాట్లాడుతూ ఉండాలని. అలాగే డాక్టర్ శ్రీరాములు గారు కూడా ఆయన ఇచ్చినటువంటి వివరణ, ఏ విధంగా కంటెంట్ ఎలా 3 స్టీల్ చెప్పారు, అవి కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. చివరిలో ఈ 2 మాటలు మీతో మాట్లాడి అందరితో పంచుకోగలిగినందుకు మరొకసారి అందరినీ అభినందిస్తూ, ఈ సెప్టెంబర్ లో జరగబోయే కార్యక్రమాల్లో కూడా నేను తప్పకుండా నా వంతు సహకారం అందజేస్తానని చెప్పి డాక్టర్ పైడి అంకయ్య గారు, డాక్టర్ శ్రీరాములు గారికి, ముఖ్యంగా నన్ను పరిచయం చేసిన విజయ్ కుమార్ కి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు కార్యక్రమానికి వందనం సమర్పణ చేయాల్సిందిగా డాక్టర్ ఎం అరుణకుమార్ గారిని కోరుకుంటున్నాం. డాక్టర్ ఎం అరుణకుమార్ మేడం. అంకయ్య సార్, గుడ్ న్యూస్, నితిన్ కీర్తనే గారు జాయిన్ అయినారు. సార్ మీకు ఒక మెసేజ్ పెట్టాను, మెసేజ్ డిస్ప్లే చేయండి చాలు. ఆయన అదే చెప్పారు మెసేజ్. ఓకే, 1 సెకండ్ సార్. మీకు నేను వాట్సాప్ లో పెట్టాను. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫినిష్. నితిన్ కీర్తనే, a pride of Maharashtra, has joined and expressed his wishes. సార్ ఆ టెక్స్ట్ ఏమైనా డిస్ప్లే అవకాశం ఉందా? ఆయన పెట్టిన టెక్స్ట్ 1 సెకండ్ సార్, చూస్తాను. వాట్సాప్ మీకు పెట్టాను, మీ వాట్సాప్. 1 సెకండ్ సార్, 1 సెకండ్. So really we feel honored for his vibrant participation in this webinar.
Sri Nitin Kirtane, great Indian tennis player who played for Davis Cup. అది షేర్ చేయడానికి అవకాశం లేకపోతే నేను చదివే అది శ్రీరాములు గారు నేను అదే సజెస్ట్ చేయబోతున్నా. టు సేవ్ దట్ టైం యూ ప్లీజ్ రీడ్ ఇట్ అవుట్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, కంటిన్యూ సార్, ప్లీజ్ సార్. Okay. Me, Sri Nitin Kirtane, joined in this webinar, and I am wishing you all the best, and I will cooperate for future activities, and I will visit Tirupati also. At the last, my partner in tennis, All India level, Mr. Meher Srinivas, is living in Tirupati. So I'm remembering him, appreciating the efforts of the foundation. Thank you. థ్యాంక్ యూ ఇది వారు గారు. తెలియజేసిన క్లుప్తంగా. మల్లేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడ నాకు నిజంగా ఎంత విశ్లేషణ ఉంటుందంటే భవిష్యత్తులో సార్ నైతిక మద్దతు అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓవర్ టు అంకిల్. ఎస్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై డాక్టర్ ఎం అరుణకుమారి మేడం. అందరికీ శుభ సాయంత్రం. చాలా మంచి కార్యక్రమం, నేషనల్ స్పోర్ట్స్ డే. ఈరోజు ఆన్లైన్ లో ఇటువంటి కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా ఇన్ని కార్యక్రమాల్ని చాలా విజయవంతంగా అమ్మా అరుణకుమారి, అమ్మా జస్ట్ సారీ అమ్మా అరుణకుమారి గారు, సారీ అమ్మా. నితిన్ కీర్తనే ఉన్నాడు, మీరు అందరూ పర్మిట్ చేస్తే ఆయన అడుగుదామా? గుడ్ ఈవినింగ్, with the permission of Ankaya, Ajay Kumar and other elders, Arnakumari. Go ahead, sir. Please. Sir, good evening, Mr. Nitin Kirtane. Are you hearing me, Nitin Kirtane? Kindly unmute your phone. Unmute your... అన్మ్యూట్ చేస్తున్నారు, బట్ నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను సార్. బట్ వినపడడం లేదు. నితిన్ కీర్తనే, you can wish us. నో సార్, సార్ మాట్లాడుతున్నారు కానీ బట్ వినపడట్లేదు సార్. ఐ థింక్ We are not hearing. Unmute చేశాడా అంటే? లేదు సార్, అన్మ్యూట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఏదో టెక్నికల్ ప్రాబ్లం సార్. అదే ఆయన కనపడుతుంది. ఆయన డిస్ప్లే చేయంక నితిన్ కీర్తనేను మెయిన్ స్క్రీన్ లోకి తీసుకురా. ఓకే సార్, మెయిన్ స్క్రీన్ లోకి తీసుకురా, వారిని అందరు చూస్తారు. అవర్ చీఫ్ గెస్ట్ ప్రొఫెసర్ మురళీధర్ గారు సార్ కూడా నితిన్ కీర్తనే గురించి బాగా తెలుసు. సో వారందరి దానివల్ల ఈరోజు నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంత అవార్డిస్, ఇండియన్ ప్రైడ్ వాళ్ళంతా. జస్ట్ ఒక్క కాల్కు రెస్పాండ్ అయినందుకు వాళ్ళ స్పోర్టివ్ స్పిరిట్ ను ఒకసారి అందరూ అభినందించాలా. క్లాప్స్ కూడా. స్పాట్ తీసుకొచ్చాను చూడండి సార్. నితిన్ కీర్తనే ప్లీజ్. We are welcoming Nitin Kirtane to interact. Some technical problem, sir. Okay. ఈరోజు ఎంత పెద్ద ప్రొఫెసర్స్ కూడా టెక్నికల్ గా యాక్సెస్ కాలేక ఉదయం జరిగిన రాయలసీమ ఎకనామిక్ అసోసియేషన్ లో కూడా స్టాల్ వర్డ్స్ ప్రొఫెసర్లే, కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఈ రోజు మార్నింగ్ డెలివరీ చేయలేకపోయినారు వాళ్ళ ప్రొసీడింగ్స్. నితిన్ కీర్తనే గారికి నెట్వర్క్. నితిన్ కీర్తనే, ఆర్ యూ హియరింగ్ మీ? No sir. He must be hearing, but he is unable. We are unable to hear. Maybe మీరు మాట్లాడేది వినిపిస్తున్నట్టుంది శ్రీరాములు గారు.
Yes, yes. Hmm. Hello. Actually, yeah. You Yeah, can yeah. continue. Yes. Hello, I would like to thank Dr. Srimalu for inviting me for this webinar. I want to wish all the best to Way Foundation for this webinar. I have a special association with my dear friend and doubles partner Mayor Srinivas, who I played with in the Gista tournament in Vizag. Mayor is a very close friend. Even Dr. Mayor, his brother is a very close friend. Once again, I want to wish everyone a happy National Sports Day. And thank you for inviting me for this webinar. All the best to everyone. Thank you very much. Okay, Mr. Nitin Kirtane, really, we are delighted to have your presence. Are you hearing me? Yes, yes. Okay. Actually, we have announced your wishes earlier, but we are fortunate enough to see you in this webinar. The purpose of organizing this webinar is to felicitate the players that have achieved at national, international level. 6 awards are there. So they have received, particularly 3 members from tennis. Wonderful. 50%. One is playing in America at present by pursuing BS and MS from Tirupati. Is Mr. Bobji. The other one, Manpreet Jivin, and the other one is do you know Raju of Tirupati, coach? Balaya's son. Balaya. Balaya's son. Balaya's son. I met him in Vizag probably. Thank you. Congrats to everyone. Thank you for having me. Okay. So we are welcoming you to Tirupati prospectively. Yes. And yes, I was looking forward to coming to Tirupati in August because I have a special bonding with Mayor Srinivas, and he also told me to come to Tirupati and play the tournament, the Gista tournament. But unfortunately, due to COVID-19 and all the issues going on, the tournament has been postponed. But I will make it a point, and not only me, I will get my full family to come to Tirupati because we all want to visit the temple and take our blessings of Tirupati. Thank you. So 3 things are there. One, you can play with the players of Tirupati. One, the other second one, having a darshan. Third one, we will introduce to our students as a guest lecture to motivate the university and college students. These are the 3 objectives of inviting you. Yes, thank you so much. I'm looking forward to coming to Tirupati for sure. Okay, one question, please. Yeah. At present, you have confined to playing only, or you are giving coaching? Yes, I do a bit of guidance. Actually, I'm employed with the Indian Railways. I'm employed with Central Railway in Pune. So I'm still actively playing. Although I am now 46, but I feel I'm very fit, and it's very important to give to the game. And yes, I also give a lot of mentoring to young students, advice as to what to do and to take the game forward, and about the challenges going forward, because a lot of challenges are coming up in sports with the COVID-19, but it's important to keep the spirits up. Everyone has gone through a lot of tough times. I myself have been confined to home for the past 6 months, but even in the last 6 months, I haven't let down my spirit. I made it a point that even though I'm confined to home, I'm watching a lot of videos on tennis. I'm doing a lot of home video workouts and maintaining my fitness, staying in shape, because you never know. I mean, in the coming few months, say in January, when hopefully things open up. Of course, the next 3-4 months we cannot travel because of all these issues. But hopefully from February, we get the vaccine, and hopefully we should be back. But yes, I'm happy to mentor a lot of young kids at this important stage of my career, because students need guidance, youngsters need guidance. I think the important part of a coach, a mentor, is proper guidance and giving the right way forward to parents and both the students. Thank you, Nitin Kirtane. We are appreciating your EQ levels. EQ means emotional quotient. I heard from Mr. Mayor Srinivas, he was telling, you don't have any jealous or ego or anything else. He named as Mr.
Mr. Being Human, Nitin Kirtane. So this feedback is coming on your behavior. Really, really, we are appreciating. That is very important than getting cups and championship or getting ranking points or prize money. The important thing is having an integrity of behavior. At this point of juncture, we are thanking our Dr. Ranganathan ji from Mumbai, Bork scientist, who initiated this concept of approaching you, and Nandan Bal. But fortunately, you have responded very positively, and accordingly, we are seeing you. This video will be edited, and this video will be circulated to thousands of students and players prospectively. Last question is that. Last one is actually we are very hopeful of tennis is an ultimate of all sports. How do you react? Yes, first of all, you mentioned Ranga sir. Ranga sir is a very special person. He follows tennis. He's a lovely person. Always happy to meet him at all the Gista tournaments. So I think the other point you made is I think yes, it is very important to be humble in life and follow certain things and follow principles and always aim higher. You should never be satisfied with what is happening. The other thing Yeah. is tennis. Tennis is yes, tennis is the ultimate sport because it involves all aspects. You have to be physically fit, mentally, physically. You have to play. You have to be ready to play two matches every day, long matches. You have to recover. You have to come back stronger the next day because if the moment you feel you're tired, the opponent is going to beat you. So tennis tournaments go on for 1 week. So it's a long process. So even before the tournament, the preparation starts, and one has to be ready to play long matches. So physical fitness is, for according to me, a lot of students and youngsters are ignoring that. But if you ask me, more emphasis should be put on physical fitness. And even if you play a little bit of less tennis, but once you're physically fit, you're going to last long on the court. So if you see the likes of Djokovic, Nadal, and Federer, Federer at the age of 38, 39 is still on the top of his game. Nadal is 34, Djokovic is 34. All are physically fit, so they know they can stay long on the court. And one thing, what I also want to say is why I still feel I can give a lot to the game is because I still feel I can match the youngsters. Even I'm still playing kids half my age. I still feel I can challenge them. So that's my advice. And yes, I agree. Tennis is the ultimate sport. And special thanks to Dr. Yu and Ranga sir, Mayor, and everybody on National Sports Day to come on this webinar. Thank you. Okay, actually, as you mentioned about Federer and Djokovic and Nadal, really, it's a very good comment at this time. You are working in railways. By seeing you, there is a resemblance of remembering the Dhoni, who worked in railways and working in railways also, but shifted to army. Nitin Kirtane is, we are making a resemblance of Dhoni. Why? Because both your approach and Dhoni approach, humbleness. So really, I'm congratulating on behalf of the foundation and the consortium of NGOs of Tirupati for your humble beginning and reaching to the heights. Still, we are remembering in Gista and ISTA tournaments, 80 plus years players, particularly we can mention their names also. Radhakrishna from Chennai, he is 80 plus. And champion of Gujarat, Maharashtra, 75 plus, famous player, could not remember his name. Parekh sir. Parekh. Parekh is a lovely person. Lovely person, Professor Muralidhar. In fact, sorry, doctor, 1 minute. Just to mention that the Gista as a family, and whenever we meet people like Parekh, Mayor, it's especially Parekh and other Srimalu and the senior people. It's so wonderful to see them play, and that boosts me, not just me up, but everybody in the tournament up. So Parekh is a special player. I wish he was with us today. He has a lot of senior advice. He gives a lot of advice. He's a very passionate tennis player.
And it's lovely to meet people like Parekh and Srimaru and all other people, senior people. Ramaraju sir and Yeah. Ramarao sir is there. He organizes the Jista tournaments. Yes. Yes. All the players from Andhra Pradesh. And I have, after coming to the Jista circuit, there's a special bonding with me and all the, especially players from AP and Tirupati. And so very nice to meet up with everybody. Thank you. Thank you. Really, at the end, we are feeling a bit of pleasure. Why? Because long deliberations were there, but we will go for editing of this video, and we will give our intentions to the upcoming sports persons. Actually, recently we have organized one physics webinar. So at that time, I contacted Ranganathan ji from Baba Atomic Research Center, because his subject is directly connected to physics. Immediately, he has conveyed to Dr. Ravi Sharma, who worked with Dr. Abdul Kalam in ISRO, Indian Space Research Organization, and he worked in NASA, America. So such a great scientist. Through Ranganath ji, we had a lecture from Dr. Ravi Sharma. Today, I'm remembering the same. So because of Ranganath ji, we got an opportunity to invite you in this platform. Really, we are feeling pleasure on behalf of all the organizers. We are extending sincere thanks to your receptivity, and we will continue the journey, Mr. Nitin Kirtane. Future, we will do something, and I'm requesting you, we will arrange an exclusive webinar with you. Exclusively one resource person you can deliver to the students directly, not for faculty. For sports students, we will arrange. And we are planning to merge both ISTA and GISTA under one umbrella throughout the country. And I am planning to organize exclusively a webinar for GISTA and ISTA players in the month of September, for which your cooperation is needed. Thank you. Thank you. See you again. Thank you. Thank you very much for having me. And yes, like you rightly said, I'm looking forward to, I used to play the ISTA circuit, but I'm looking forward to all circuits coming together. The more players, the merrier. And once again, thank you very much, and all the best to the Way Foundation. Thank you so much. So in this regard, I'm announcing one last thing. Tirupati, in the map of tennis, actually, we used to go for ISTA tournaments. I have received one All India Senior Tennis Runners Trophy in the age category of 55 plus, Kirtane. Yes. With the partnership of Manivannan, we bet top players from Gujarat and Sitaram, Tulsiram and Yogesha. Yes. Towering personality, Yogesha. We Yes, won yes. against them, and we won against Ramaraju and Setu. Yes, that's a good team also. Yes. A good team. Okay. So my intention is to put our Tirupati in the map of Indian tennis history, for which we made all our efforts with the help of Daveji. We have organized 3 times All India tennis tournament for seniors. So we got a very good momentum, and we are looking forward to conduct and to organize 4th tournament on any name. So at that time, we will receive like you best players in the country, and we will give our expertise to the upcoming tennis players by encouraging them and by motivating them. So on behalf of all, Just again, one more. Yes, thank you, Doctor. One more, just small point. You mentioned Daveji. Daveji is also a wonderful person. I had a special association with him since I started playing. Wonderful to meet him. I was going to play doubles with him in the Pettapuram tournament, but we need people like Daveji sir, who are sponsoring tournaments regularly and helping all the Jista circuit tournaments, because sponsorship is a major issue. So Daveji is one person who I'd like to mention, and special mention to him for helping the Jista circuit. Thank you. welcome. Over to host Dr. Paidi Ankaya. You can give the baton to Dr. Aruna Kumari for vote of thanks.
అందరికీ శుభ సాయంకాలం. రియల్లీ ఇట్స్ అన్ ఆస్పీషియస్ డే టుడే. ఎందుకంటే ఈరోజు ఒక డైనమిక్ పర్సనాలిటీ మన ముందున్నారు. దట్ ఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ సి శ్రీరాములు గారు. మార్నింగ్ 9 o'clock నుంచి నాన్ స్టాప్ గా ఉంది. ఎంత ఎనర్జీ లెవెల్స్ ని తను ఎనర్జీ గెయిన్ చేస్తున్నారో నాకు తెలియదు. ఎలా ఇంత ఎనర్జీని ఫార్వర్డ్ చేస్తున్నారు, ఆ నాలెడ్జ్ ని, యాక్టివ్నెస్ ని, డైనమిజం ని అందరికీ షేర్ చేయడం, అందరూ కావాలి అని అనుకోవడం, అందరికి నేమ్ రావాలి, ఫేమ్ రావాలి, అందరినీ లైమ్ లైట్ లోకి తీసుకురావాలి అని అనుకోవడం. ఒక మనిషిలో ఇన్ని గుణాలు మనం ఎదురుగానే చూస్తున్నాం. సో లెటస్ క్లాప్. గట్టిగా అందరూ కూడా ఆయన అందరినీ క్లాప్స్ కొట్టమంటారు, ప్రతి ఒక్కరికి అభినందనలు ఇవ్వమంటారు. ఈ రోజు మనందరం కలిసి ఆయనకి హ్యూజ్ అప్లాస్ గట్టిగా అందరూ కరతాళ ధ్వనులతో ఆయనకి మొత్తం ప్రతిధ్వనించేలాగా కరతాళ ధ్వనులు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుంటున్నాను, నా తరపు నుంచి, వే ఫౌండేషన్ తరపు నుంచి కూడా. అలాగే ఈ రోజు ఈ ప్రోగ్రాము ఇంత సక్సెస్ఫుల్ గా జరగడం, అరుణ ఈజ్ అవర్ గిఫ్టెడ్ సిస్టర్. రియల్ గా దేవుడిచ్చిన చెల్లెల్లాగా భావిస్తామా. ఈ రకమైన అన్న చెల్లెల అనుబంధాన్ని ఇలానే కొనసాగిస్తాం. థ్యాంక్ యూ, ధన్యవాదములు. బావగారు పక్కన ఉన్నారా? ఉన్నారు సార్, ఉన్నారు, రండి. ఓకే, కంటిన్యూ అమ్మా, కంటిన్యూ. థ్యాంక్ యూ. ఇంతటి గోల్డెన్ ఆపర్చునిటీని మా కుటుంబ సభ్యులకు మీరు ఇస్తున్నారు. నిజంగా ఈ కార్యక్రమము ఇంతటి కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా మనము వర్చువల్ అవార్డ్స్ ని, నేషనల్ లెవెల్ అవార్డ్స్ ని కంటిన్యూస్ గా తీసుకుంటూ ఉన్నాము. ఎక్కడెక్కడి నుంచో ఉన్న పర్సనాలిటీస్ ని, ఎమినెంట్ పర్సనాలిటీస్ ని అందరినీ గుర్తించి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళలో ఉన్న ఎనర్జీస్ కావచ్చు, లేకపోతే వాళ్ళకున్న టాలెంట్స్ అన్నిటిని, అన్ని రంగాల్లో ఉన్న టాలెంట్స్ ని వెతికి పట్టుకొని వాళ్ళని అవార్డు ఇచ్చి వాళ్ళ భుజాల మీద ప్రత్యేకమైన వే ఫౌండేషన్ అలాగే కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ ఇస్తున్న ఈ కృషికి నిజంగా మనందరం కూడా వాళ్ళని అభినందించాలి. ముఖ్యంగా వే ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ పైడి అంకయ్యకి నిజంగా ఆయన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అభినవ అవార్డుల పంటను పండించుకుంటూ ఆయన ఆ స్థాయికి ఎదుగుతున్నాడు. చిన్నవాడైనా గాని గట్టివాడు అనిపించుకునే విధంగా ఆహార్యంలో కాదు, మనకు మన నాలెడ్జ్, మన టాలెంట్ ని మనం ప్రదర్శించుకుంటే సొసైటీకి పరంగా మనము మనస్ఫూర్తిగా మనసు పెట్టి చేస్తే ఎంత స్థాయికి ఎదుగుతాము అనడానికి ఒక ప్రత్యేకమైన నిదర్శనంగా మన పైడి అంకయ్య గారు ఈ రోజు మన ముందరే మనకు ఒక ఆదర్శనీయమైన వ్యక్తిగా కనిపిస్తున్నారు. ఆయనకు కూడా మీరు గట్టిగా కరతాళ ధ్వనులు వే ఫౌండేషన్ మరియు కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ తరపున కరతాళ ధ్వనులు అందించాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు వే ఫౌండేషన్ కి అలాగే కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ కి వెన్నుదన్నులుగా బ్యాక్ బోన్స్ గా ఉంటున్న రమేష్ నాథ్ లింగుట్ల గారు, డాక్టర్ గారు నిజంగా అభినందనీయులు. నిజంగా వారికి ఏ విధంగా ఇంత ఏజ్ లో కూడా ఏ కార్యక్రమాన్నైనా ముందుండి నడిపిస్తూ ఆర్థికంగా ఆయన సహాయం చేస్తూ ప్రతి ప్రోగ్రామ్ కి ఆయన ముందుండి ఆయన సహాయ సలహాలు అలాగే పెద్దవారిగా ఆయన సపోర్ట్ ఇవ్వడము నిజంగా ఈ కార్యక్రమం తరపున సభాముఖంగా కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈ కార్యక్రమం తరపున. తర్వాత ఇంకొక అనదర్ డైనమిక్ పర్సనాలిటీ మన ముందున్నారు. ప్రతి ప్రోగ్రామ్ లోను వే ఫౌండేషన్ కి అలాగే కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ కి అలాగే టోటల్ గా సొసైటీ పరంగా కూడా తీసుకుంటే ఆయన మోస్ట్ డైనమిక్ పర్సనాలిటీ. హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ విజయ్ కుమార్ గారు,
ఫేమస్ మిమిక్రీ ఆర్టిస్ట్, అలాగే వెంట్రిలాక్విస్ట్. సో ఆయన ఉన్నారు అంటే ఆ కార్యక్రమంలో ఆయన కోసమే ఎంతో మంది ఈ కార్యక్రమం చూడాలి, వినాలి, ఆయన్ని మాట వినాలి, ఆయన చూస్తే చాలు అని ప్రోగ్రామ్ లో పాల్గొనే వాళ్ళు ఎంతో మంది, చిన్న పిల్లల నుంచి ఎంత పద్ధతిగా ఎంత మందిని ప్రతి ఒక్కరిని ఆయన కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి, కళలలో ఆయన ఉండే ప్రతి ప్రతిభను ఆయన గుర్తించి ఎంతో మందిని ఆయన అప్లిఫ్ట్ చేయడము, అలాగే వాళ్ళ ప్రతిభను గుర్తించి అందరినీ ఆ కళ ద్వారా వాళ్ళు పైకి రావాలని వాళ్ళని అభినందించడము, ఎక్కడో మూల కూర్చున్నా కూడా వాళ్ళ ఐడెంటిఫై వాళ్ళని అభినందించడము నిజంగా ఆయన గొప్పతనం. ఈ స్టేజ్ లో ఉన్నా కూడా ప్రతి ఒక్కరిని కూడా ఆయన పలకరించి ఆత్మీయంగా అందరూ కూడా ఎదగాలనే మనస్తత్వంతో ఉన్న ఇటువంటి స్టాల్ వార్డ్స్ చెప్తూ ఉంటారు కదా మీరు, ఇటువంటి వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళు మంచి మనస్సులో ఈ కార్యక్రమంను ఈ వే ఫౌండేషన్ మరియు కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ కి ప్రోగ్రామ్స్ అన్ని కూడా పెద్ద సక్సెస్ అవుతూ ఉన్నాయి, దానిలో డౌటే లేదు. అలాగే ఈ మధ్య కాలంలో జరిగిన ప్రోగ్రామ్స్ లో ఇంకా పర్సనాలిటీస్ దీనిలో జాయిన్ అవుతూ ఉన్నారు. వాళ్ళందరినీ పేరు పేరున కూడా నేను ఇప్పుడు పేర్లు ప్రస్తావించలేకపోతున్నాను, కాబట్టి వాళ్ళందరికీ కూడా నా శిరస్సు వంచి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నాను. ఈ రోజు ముఖ్యంగా స్పోర్ట్స్ డే సందర్భంగా, అలాగే ఈ రోజు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మన మాతృభాషా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం కూడా ఈ రోజే ఆగస్టు 29న చాలా ఈ కార్యక్రమాలన్నీ ఇంత చక్కగా నిర్వహించడానికి ఒక ఫౌండేషన్ ని, ఒక ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేస్తున్నా, ఇంతమందిని సమన్వయపరిచి ప్రోగ్రాంలో కూడబలికి అందరినీ ఒక తాటి మీద నిలబడి అందరి అభిప్రాయాలు ఒకటే, మేమంతా ఒకటే, మేమందరం నడుము కట్టి ఒక సొసైటీకి మేము మంచి చేస్తాము, చాలా సర్వీస్ చేస్తాము అని పాలు పంచుకుంటామని అందరినీ ప్లాట్ఫామ్ కి తీసుకొచ్చిన వే ఫౌండేషన్ కి, కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ కి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ఈ రోజు స్పోర్ట్స్ డే సందర్భంగా మన ముందున్న ప్రొఫెసర్ మురళీధర్ గారికి నిజంగా కూడా వారు ధన్యజీవులు. నిజంగా చెప్తారు కదా, ఈ భూమి మీద మనము పుట్టినందుకు సార్థకత ఉండాలి అని అన్నందుకు వాళ్ళ టోటల్ ఫ్యామిలీని మనం ఒక రోల్ మోడల్ గా తీసుకోవచ్చు, అందులో డౌటే లేదు. అసలు మనము ఈ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఆయన పాల్గొన్న కార్యక్రమాలు చూసినప్పుడు వాళ్ళ పిల్లలు ఇద్దరు, అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా అన్ని కార్యక్రమాలు అంటే డిబేట్, అలాగే వాళ్ళ వాక్చాతుర్యం ఇంగ్లీష్ లో గాని చూసామంటే మనము నిజంగా సారు, అలాగే మేడం గారు, మమతా మేడం గారు రెక్టర్ మహిళా యూనివర్సిటీ. సో చూడండి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక్కసారి మనం చూసామంటే టోటల్ ఫ్యామిలీని ఎలా ఒక సంస్కారవంతంగా ఒక సొసైటీకి ఒక మంచి ఫ్యామిలీ ఇలా ఉండాలి అనే ఆదర్శంగా తీసుకున్న మురళీధర్ గారిని ఈ రోజు ఈ కార్యక్రమంలోకి తీసుకురావడం, స్పోర్ట్స్ డే నిజంగా ఈ రోజు చాలా సక్సెస్ఫుల్ అవడానికి కారణం కూడా ఇదే అని నేను చెప్పగలుగుతాను ఘంటాపదంగా. సో రియల్లీ మురళీధర్ సార్కి కూడా గట్టిగా మనందరి తరపున కరతాళ ధ్వనులు వినిపించాలని నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. సో ఇలాగే నేను ఎవరినైనా పేర్లు మర్చిపోయి ఉంటే పేరున వారికి, ఎందుకంటే ఈ రోజు కార్యక్రమమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు లాస్ట్ వరకు ఫస్ట్ నేను నిజంగా గర్వంగా చెప్తాను, శ్రీరాములు గారు అలాగే అంకయ్య గారు ఏ ప్రోగ్రామ్ అయినా వెబినార్ అని చెప్పంగానే నేను ఫస్ట్ క్యాండిడేట్ నేను యాడ్ అవుతాను, దాని లాస్ట్ పర్సన్ నేనే ఉంటాను ఎండ్ అయినప్పుడు. సో సార్ చెప్తూ ఉంటారు, శ్రీరాములు సారు లాస్ట్ బ్యాటన్, లాస్ట్ వరకు ఎవరుంటారో వాళ్ళు అన్నట్టు. మనం కొన్ని పొందాలంటే కొన్ని కోల్పోవాలంటారు. దానిలో నేను నిజంగానే ఎంతో సమయమో లేకపోతే ఇంకేదో కోల్పోయినా కూడా నేనేమి కోల్పోయినా నన్ను అనుకోవట్లేదు. ప్రతి కార్యక్రమంలోనూ ఫ్రమ్ ది ఫస్ట్ టు లాస్ట్ వరకు నేను మొత్తం విషయాన్ని గ్రహించి ఒక మేనర్స్ ని పాటిస్తూ ఖచ్చితంగా ఆ ప్రోగ్రాముల్లో నేను లాస్ట్ వరకు ఉంటున్నాను. అందరూ కూడా అలా ఉండాలని కోరుకుంటాను. కాకపోతే మనము ఒక టైం ని కరెక్ట్ గా ఫిక్స్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎక్స్టెండ్ అయిపోతుంటుంది. కొంతమంది పార్టిసిపెంట్స్ ఒక్కొక్కసారి వాళ్ళ మొబైల్ డేటా కావచ్చు, లేకపోతే ఇంకో ప్రాబ్లమ్స్ వల్ల ఎగ్జిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం పర్టికులర్ టైం ని కరెక్ట్ గా కొంచెం ఒక 10-15 నిమిషాలు అటు ఇటు అయినా పర్లేదు కానీ బట్ టైం కన్స్ట్రైంట్ ఉంటే చాలా ఇంకా చక్కగా
మన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొంటే మనకు మరీ ఏం లేట్ కాదు, టైం పాటిస్తారు, కరెక్ట్ గా పాయింట్ అప్ టు పాయింట్ ఉంటారు అని వాళ్ళకి ఒక నమ్మకం వచ్చేస్తే ఏ ప్రోగ్రామ్ అయినా అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా హ్యాపీగా ఈ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతారు. కాబట్టి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నాకు ఈ మంచి సదవకాశాన్ని మా స్టూడెంట్స్ ని అలాగే అందరినీ పార్టిసిపేట్ చేయడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా ఇస్తూ వే ఫౌండేషన్ మరియు కన్సార్టియం ఆఫ్ ఎన్జిఓస్ మనందరము కూడా బ్యాక్ బోన్స్ గా ఉంటూ ఇంకా మంచి 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 కార్యక్రమాల్లో మనమందరం కలిసి మంచి కార్యక్రమాలు చేద్దాం. అలాగే సొసైటీకి కూడా మంచిగా ఉపయోగపడదాం, సర్వీస్ చేద్దాం. సో కాబట్టి నాకు ఈ సదవకాశాన్ని ఎప్పుడు మీరు కల్పిస్తున్నారు. మీకు నేను ఏ విధంగా కృతజ్ఞత తీసుకోవాలో తెలీదు. ఐఎమ్ రియలీ 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 సో గ్లాడ్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్ foundation, Way Foundation, and also consortium of NGOs. Thank you one and all. Thank you so much. థ్యాంక్ యూ మేడం. భవిష్యత్ కార్యక్రమాలు అందరూ కూడా ఖచ్చితంగా పాల్గొనాలని మనం తెలియజేస్తూ సెప్టెంబర్లో తర్వాత గురు పూజోత్సవం కార్యక్రమానికి ఇదే మా ఆహ్వానంగా అందరినీ ఇన్వైట్ చేస్తున్నాం. గురు పూజోత్సవం రోజు మళ్ళీ కలుద్దామని తెలియజేస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు.